వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ రోజు నేను ప్రకాష్ పార్టీ షాప్ లోకి వచ్చేసాను. ఇది ఎక్కడ ఉందంటే ఎంజీ రోడ్ గాంధీ స్టాచ్యూ సికింద్రాబాద్ లో ఉంది. ఇక్కడ చూస్తే స్పెషాలిటీ ఏంటంటే బెలూన్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ అండ్ యాక్సెసరీస్, టాయ్స్ ఇట్లాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. చాలా మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి మరిన్ని కలెక్షన్స్ అన్ని మనం చూద్దాం. ఇక్కడ హలో వ్యూవర్స్, చూసారు కదా, నేను ఇప్పుడు లోపల ప్రకాష్ పార్టీ షాప్ లోకి వచ్చేసాను. ఇక్కడ చూస్తే చాలా టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో రండి, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, చిన్న పిల్లలకు సంబంధించి చాలా బొమ్మలు లైక్ గ్లౌజెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఆరోస్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇక్కడ చూస్తే బాల్స్ కూడా చాలా చిన్న పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. ప్రెసింగ్ బాల్స్ విత్ సౌండ్స్ కూడా వస్తున్నాయి చూడండి. ఇక్కడ చూస్తే డక్ అని మన చిన్న పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చూసారా, ఇక్కడ చూస్తే బాల్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ కూడా చిన్న పిల్లలకు సంబంధించి ఉన్నాయి. అండ్ ఇక్కడ బర్త్డే పార్టీకి సంబంధించిన ఐటమ్స్ కూడా లైక్ చాక్లెట్స్ అని అన్ని ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. పైన చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ ఎంత బాగున్నాయి. లంచ్ బ్యాగ్స్ అని ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అనేది ఇక్కడ డిస్ప్లే చేసి ఉన్నారు మనకి. అండ్ కిడ్స్ ఆడుకోవడానికి చిన్న చిన్న ఆట వస్తువులు కూడా ఉన్నాయి, బుడ్డీలు అని చెప్పి. అండ్ ఇక్కడ చూస్తే గన్స్ అని చాలా మంచి ప్రైజెస్ కి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆడుకోవడానికి చిన్న పిల్లలు. ఐస్ క్రీమ్ కప్స్ టైప్ లో చూడండి, సెలబ్రేషన్స్ పార్టీ అని చెప్పి. ఇక్కడ చూస్తే కలర్ బాల్స్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లలకు చాలా నచ్చుతాయి ఇలాంటివి. మారం చేయకుండా చూసారా బేబీస్ ఎంత బాగున్నాయో. ఇక్కడ మోడర్న్ గా టాయ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ కార్స్ ఎంత బాగున్నాయో. చిన్న చిన్న బాల్స్ అని, గన్ కి సంబంధించిన స్మాల్ ఐటమ్ టాయ్స్, చిన్న పిల్లలకి గ్లౌజ్ లాగా తడుక్కొని ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ ఇటువైపు చూస్తే చూడండి చాలా పెద్ద ట్రక్కే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే చాలా టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చిన్న పిల్లలు ఆడుకోవడానికి. లూడో అని చెప్పి గేమ్స్. అండ్ ఇక్కడ చూడండి ఆడుకోవడానికి గేమ్స్ కొంచెం చార్ట్స్ ఉన్నాయి. గేమ్స్ ఆడుకోవడానికి చూడండి, బ్రెయిన్ బిల్డింగ్ గేమ్ ఆడుకోవడానికి కూడా ఎంత బాగుందో చూడండి. కిడ్స్ చూసారు కదా, పిల్లలు ఆడుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కి కలర్స్ లో ఉన్నాయి. మనం సెట్ చేసుకోవాలి గేమ్ ఆడడానికి. వావ్, పజిల్స్ కూడా ఉన్నాయంట, చాలా కలర్స్ లో ఉంటాయి. చిన్న పిల్లలకి మంచి మైండ్ మెచ్యూర్ గేమ్ ఇది. ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్లోరర్ సైన్స్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇవి బిగినర్ ఎక్స్పెరిమెంట్స్ కిట్ అన్నమాట. ఇది చాలా బాగుంది. ఇది కూడా ట్రెడిషనల్ ఆర్ట్, చిన్న పిల్లలకి మన ట్రెడిషనల్ గా చూడండి ఎంత బాగుంది. ఇక్కడ పాట్స్ డిజైన్ పెట్టున్నారు. అండ్ ఇక్కడ చూస్తే పార్టీ ప్యాక్ అని చెప్తుంది. చిన్న పిల్లలకు సంబంధించిన చిన్న కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. జూనియర్ కాటేజ్, చిన్న పిల్లలు నిర్మించడానికి చిన్న చిన్న ఇంటి వస్తువులు ఎంత బాగున్నాయి. అందులో లోపల చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ సెట్ చేసి పిల్లలు ఆడుకునేడానికి బాగుంటుంది. సో చూసారు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లో దీన్ని జాయిన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, యూస్ఫుల్ అవుతుంది. పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూస్తే బ్లాక్స్ అన్నవి చూడండి, చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న సూట్ కేసు లాగా ఇచ్చిన్నారు. బాగుంది. ఇవన్నీ కలర్స్ తో కనెక్ట్ చేస్తూ చాలా బాగుంటుంది ఆడుకోవడానికి పిల్లలు విత్ లెటర్స్. ఇవి చూసారు కదా వ్యూవర్స్, ఇక్కడ చూస్తే చిన్న చిన్న టాయ్స్ కూడా ఉన్నాయి, చాలా ముద్దుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు ఎంత బాగున్నాయో. కలర్స్, బ్యాట్స్ అని, ఇక్కడ చూస్తే టెడ్డీ బేర్ అని చెప్పి ఉంది. కుషన్ స్మాల్ స్మాల్ కిడ్స్ ఆడుకోవడానికి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. హాకీ స్టిక్స్ అని ప్లాస్టిక్ ఐటమ్స్ లో చూడండి. ఇక్కడ వస్తే చాలా బాగుంది చిన్న పిల్లలు ఆడుకోవడానికి. చూడండి డాక్టర్ కిట్ కూడా ఉంది ఇక్కడ మనకి అవైలబుల్. సెటస్కోప్ చిన్నది చాలా బాగుంది చూడడానికి. పిల్లలకి సంబంధించిన చిన్న చిన్న స్పెట్స్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎంతో ఇష్టంగా పెట్టుకొని ఆడుకుంటారు పిల్లలు. చూడండి స్ట్రెస్ బాల్స్ అని చెప్పి చాలా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు చూస్తుంటే. చూడండి డిఫరెంట్ టైప్స్ ఫ్లవర్స్ లాగా మనకు కావాల్సిన ఐటమ్స్ చిన్న పిల్లలకు సంబంధించి అన్ని ఇక్కడ దొరుకుతాయి. సో కంపల్సరీ ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి పిల్లలు ఆడుకునే వస్తువులు. కానీ ఇంకా చాలా యాక్సెసరీస్ ఉన్నాయి, లోపలికి వచ్చేయండి చూపిస్తాను. బార్బీ గర్ల్ సెట్ కూడా ఉంది ఇక్కడ మనకి. ఎంత బాగుందో. కిచెన్ ఐటమ్స్ చూడండి, చిన్న పిల్లలు యూస్ చేయడానికి. చూసారా మన వెజిటేబుల్స్ గురించి హెలో వెజీస్ అని చెప్పి కూడా వాట్ ఈస్ వాట్ తెలియడానికి పిల్లలకి ఇక్కడ ఎంత బాగా ఉన్నాయో చిన్న చిన్న ఐటమ్స్. ఇవి గన్స్ ఉన్నాయి చూడండి, పిల్లలు ఆడుకోవడానికి. బయటికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఎక్కువసేపు బయట స్పెండ్ చేస్తారు పిల్లలు. సో ఇంట్లోకి ఉండి ఆడుకోవడానికి మంచి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. మైండ్ బిల్డింగ్ గేమ్స్ లాగా కొన్ని మనకి పజిల్స్ అని చెప్పి చాలా రకాల ఐటమ్స్ ఇచ్చారు. సో వ్యూవర్స్, చిన్న పిల్లలకు సంబంధించి ఇంకా చాలా స్పెషల్ ఐటమ్ నా వెనక ఉంది చూడండి. టట్టడాయ్, ఎంత బాగుంది కదా. క్యాక్టస్ ప్లాంట్ లాగా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడితే ఎలా మాట్లాడుతుంది చూడండి. హలో, హ్యాపీ బర్త్డే టు యూ.
కిమ్ టీవీ. హలో వ్యూవర్స్, చూసారు కదా మనం ఏం మాట్లాడితే అదే మాట్లాడుతుంది. ఇక్కడ ఇంకొక స్పెషల్ టాయ్ కూడా ఉంది, చిన్న డక్. చూసారా నేను ఏం మాట్లాడితే అదే ఇక్కడ కూడా మాట్లాడుతుంది. చూడండి ఎలా మాట్లాడుతున్నాయి, మనం ఏం రిపీట్ చేస్తే అదే రిపీట్ చేస్తుంది. టాకింగ్ టాయ్స్. వెరీ ఫనీ. ఇంక ఇక్కడ చూస్తే చూడండి చిన్న పిల్లలకు సంబంధించి రెక్కల గుర్రం అంటారు కదా, చిన్న గుర్రం పింక్ కలర్ లో బార్బీ డాల్. సో వ్యూవర్స్ నా దగ్గర ఇంకొకటి ఉంది, చూసారా చిన్న రోబోట్ ఎలా ఉందో. చిన్న పిల్లలకు చాలా నచ్చుతుంది. ఇది ఎలా ప్లే అవుతుందో చూద్దాం. దిస్ ఈజ్ మై మినీ రోబో. చాలా బాగుంది ఈ రోబో, చూసారా ఎలా ఉందో, మినీ రోబో. సేమ్ మన డోరెమాన్ లాగా ఎగిరే గ్యాడ్జెట్ చూసారా, హెలికాప్టర్ లాగా. సో చాలా బాగుంది ఈ రోబో అయితే, చిన్నపిల్లలు చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్లీ ఇక్కడికి వచ్చి కొనండి, చాలా బాగుంటుంది. సో ఇంకొకటి వ్యూవర్స్, మన అమ్మాయిలకి చిన్న పిల్లలకి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డ్రీమ్ వరల్డ్ బార్బీ గర్ల్. చూసారా చిన్న వాషింగ్ మిషన్ ఉంది, ఇక్కడ డ్రయర్ ఉంది, హెలికాప్టర్ ఉంది, వాక్యూమ్ క్లీనర్ ఉంది. చూడండి చిన్న పిల్లలకి ఎంత మంచి బొమ్మలు ఉన్నాయో ఇక్కడ. డ్రీమ్ హౌస్ హోల్డ్ ఫర్ బార్బీ గర్ల్స్. ఇంత న్యూ కైండ్ ఆఫ్ ఐటమ్స్ ఎంత బాగున్నాయి చూడండి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ చాలా బాగుంది. సో వ్యూవర్స్ ఇక్కడ చూస్తే మన దగ్గర చిన్న ఏరోప్లేన్ ఉంది, చిన్న పిల్లలకి నచ్చేటువంటిది. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని కైండ్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో. స్టార్ గన్ అని చెప్పి, ఇక్కడ చూస్తే డాన్స్ గర్ల్ ఎవరు, మన డోరా. అండ్ అక్కడ చూస్తే చిన్న మంకీ టాయ్స్ ఉన్నాయి, డాన్సింగ్ ఫ్రాగ్ ఉంది. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. స్టార్ క్రైసెస్ అని చెప్పి చిన్న షిప్ ఒకటి పెట్టున్నారు. డిఫరెంట్ చిన్నపిల్లలకి కావాల్సిన ఐటమ్స్ లైక్ వెహికల్స్ లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సైన్స్ వేర్ కి సంబంధించి కూడా ఇక్కడ దొరుకుతాయండి. డబల్ చెక్కర్ అని చూసారా, చిన్న చిన్న ఆటో రిక్షా అని చెప్పి చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, పిల్లలకి సంబంధించి ఆడుకునే వస్తువులు. ఇక్కడ చూడండి చిన్న చిన్న సెల్ ఫోన్స్ కూడా ఉన్నాయి, వాకీ టాకీస్ అంట మన చిన్న పిల్లలకి, ఎంత బాగున్నాయి ముద్దు ముద్దుగా. అండ్ ఇక్కడ పైన చూస్తే చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మనకి వెజిటేబుల్స్ కోసం. చిన్న చిన్న మక్స్ అని చెప్పి కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ లాగా వెజిటేబుల్స్ లాగా మనకు అనిపిస్తూ. అండ్ ఇక్కడ చూస్తే చిన్న చిన్న ప్లేట్స్, కప్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి పైన మగ్స్ అని చెప్పి, ఇక్కడ చూడండి హాకీ స్టిక్స్, చిన్నపిల్లలకు సంబంధించిన అంబ్రెల్లాస్, పైన చిన్న రోబోటిక్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇటు చూస్తే ఎలక్ట్రిక్ క్యూట్ పెట్ అని చెప్పి చూసారా ఇక్కడ ఎంత బాగుందో. బెంటెన్ ఐటమ్స్ చిన్నపిల్లలు ఆడుకునేటువంటివి. కింద చూస్తే కార్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ మోడల్స్ మనకి. ఇక్కడ చూడండి మంకీ డ్రమ్మర్ ఎంత బాగుందో. ఇక్కడ చూస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ అన్ని. కిడ్స్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న చిన్న వెహికల్స్, సైన్స్ వేర్ కి కూడా యూజ్ చేస్తారు చాలా మంది స్కూల్స్ లో, అలాంటి వాటికి కూడా చాలా యూజ్ అవుతుంది ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని. సో వచ్చి ఇక్కడ విజిట్ చేయండి, మీకు నచ్చుతుంది. డెఫినెట్ గా చిన్నపిల్లలకి మంచి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయొచ్చు. చూసారా ఇక్కడ చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి, బెలూన్స్ ఉంటున్నాయి. ఇక్కడ చూస్తే హీరో ఫైటర్ అని చెప్పి సమ్ బొమ్మలు ఉన్నాయి. ఎవరైతే పవర్ రేంజర్స్, జెటెక్స్ ఇవంతా చూస్తారు ఛానల్స్ చాలా ఇష్టంగా, అలాంటి వాళ్ళ చూడండి చిన్న చిన్న కార్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. కార్స్, వాకీ టాకీస్ అని చెప్పి, బబుల్ గన్ కూడా ఉంది మన దగ్గర చిన్న పిల్లలకు సంబంధించి. ఇక్కడ చూడండి డాల్ఫిన్ బబుల్ అని చెప్పి ఇదొక ఐటమ్, బాగుంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. కట్ అండ్ ఫన్ అని చెప్పి ఎంత బాగున్నాయి ఐటమ్స్. కేక్లీషియస్ పార్టీ అని చెప్పి చూడండి చిన్న చిన్న ఐటమ్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో. సో వ్యూవర్స్ ఇక్కడ చూస్తే చిన్న పిల్లలకి వైల్డ్ యానిమల్స్ ఎలా ఉంటాయి ఏంటని చెప్పి చిన్న బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ. సైన్స్ వేర్ కి సంబంధించి మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది వెతుకుతూ ఉంటారు కాస్ట్ ఎక్కువ అని, ఇక్కడ మంచి ప్రైజెస్ కి దొరుకుతాయి. చూడండి డక్స్ అని, ప్యారెట్స్ అని, హెన్ అని, ఎలాంటి ఐటమ్స్ చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ ని అన్ని చూపిస్తుంది. ఇక్కడ చాలా ఉన్నాయి ఐటమ్స్, డాల్స్, బొమ్మలు అయితే చూసారు కదా. ఇక్కడ కూడా ఎన్ని వైల్డ్ ఎనిమల్స్ ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్ గా ఎంత బాగుందో. క్రేన్స్, ఇది కూడా చాలా బాగుంటుంది ఆడుకోవడానికి. కౌంటింగ్ బీడ్స్, ఇవి కౌంట్ చేయొచ్చు. సో వ్యూవర్స్, ఇక్కడ చూస్తే చిన్నపిల్లలకు సంబంధించి అవెంజర్స్, మనకి ఐరన్ మ్యాన్ అంటే చాలా ఇష్టం చాలా మందికి. సో వాళ్ళకి సంబంధించి చూసారా ఎలా ఉన్నాయో ఈ బొమ్మలు, చాలా బాగున్నాయి. బర్త్డేస్ కి చిన్నపిల్లలకి గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. మంచి రీజనబుల్ ప్రైస్ కి ఇస్తారు ఇక్కడ. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు నేను, అవెంజర్స్. చూసారా ఎన్ని అవెంజర్స్ ఉన్నారో. ఇక్కడ చూసారా టైనీ ఎలిఫెంట్ అని చెప్పి ఉంది, టిమ్మీ ఎలిఫెంట్. ఇవి కూడా చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఉన్నాయి మనకి. చూస్తే చూడండి చాలా బాగున్నాయి కదా. డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి మనకి. ఇక్కడ చూస్తే చూడండి ఎంత పెద్దగా ఉందో మిలిటరీ వ్యాన్, చాలా బాగుంది. డెఫినెట్లీ పిల్లలకి నచ్చుతుంది. సో వ్యూవర్స్, ఇక్కడ చూస్తే మనకి చిన్న పిల్లలకి సంబంధించిన చాలా స్పెట్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ లో. ఏ కిడ్స్ కి ఏ కలర్ కావాలో. ఇక్కడ చూస్తే చూడండి టైగర్ అని చెప్పి కొంచెం ప్లెయిన్ వచ్చి, అమ్మాయిలకి సంబంధించి చూసారా హార్ట్ షేప్ అని, కార్స్ అని మోడల్ గా ఉన్నాయి చూడండి, రిఫ్లెక్ట్ అవ్వకుండా. చాలా బాగున్నాయి ఇక్కడ కలర్స్ చూడండి. ఒక్కొక్క డ్రెస్ మీద ఒక్కొక్కలాగా ఒక మంచి లుక్ లో రెడీ అవ్వచ్చు పిల్లలందరూ. చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తే స్పెట్స్. సో వ్యూవర్స్, ఇక్కడ చూస్తే మనకి చిన్న స్పాట్స్ కూడా ఉన్నాయి చిన్న పిల్లల డ్రామాస్ కి సంబంధించి, బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి నా దగ్గర సైన్స్ వేర్ కి సంబంధించి సమ్ స్టోన్స్, ఇవన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయని సైన్స్ వేర్ కి చాలా మంది వెతుకుతూ ఉంటారు. చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఫిష్ ట్యాంక్స్ లో వేసుకోవడానికి చూసారా ఎంత బాగుందో. ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్ లో సమ్ గోళీలు ఉన్నాయి, చిన్న చిన్న స్టోన్స్. బ్లూ కలర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లో మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇంకా మోడర్న్ కలర్స్ లో చూడండి, గ్రీన్ కలర్, మల్టీ కలర్, బ్లూ కలర్, ఎంత డిఫరెంట్ లుక్ లో ఉన్నాయి కదా. స్టోన్స్ లో ఇన్ని టైప్స్ ఉన్నాయా అని చెప్పి. అండ్ ఇంకొకటి మనందరికి నచ్చేవి, సముద్రంకి వెళ్తే చూడండి గవ్వలు ఎంత బాగున్నాయో, చిన్న చిన్న గవ్వలు. బాగున్నాయి కదా చిన్న చిన్న గవ్వలు, ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఈ కలర్ లో కూడా మనకు చిన్న చిన్న పెబుల్స్, స్టోన్స్ చూడండి ఎంత బాగుంటున్నాయో. వ్యూవర్స్, మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నాను చూడండి, ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో డిఫరెంట్ టైప్స్. మనకి బర్త్డేస్ అంటే ఇక్కడే అన్ని అవైలబుల్ దొరుకుతాయి మనకి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ స్కూల్లో పంచడానికి కానీ తినడానికి కానీ. ఇక్కడ చూస్తే జెల్లీస్ ఉన్నాయి మనకి, చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. చిన్న చాక్లెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే పెద్ద మనీ టార్గెట్స్ ఉన్నాయి చూడండి, గ్రీన్ కలర్ ఫ్లేవర్, గ్రీన్ అంటే అదే పిస్తా ఫ్లేవర్, స్ట్రాబెరీ ఫ్లేవర్ లో ఉంది మనకి. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. కిండర్ జాయ్ కూడా ఉంది మనకి ఇక్కడ. చిన్న ఆల్మండ్స్ తో చేసిన చాక్లెట్స్ ఉన్నాయి, క్యాషూ చాక్లెట్స్ ఉన్నాయి. మనం బేకరీస్ కి వెళ్ళని అవసరం, ఇక్కడికి వస్తే ప్రతి ఒక్క ఐటమ్ మనకి దొరికేస్తుంది. ఇక్కడ చూడండి డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ పిల్లలు చాలా ఇష్టపడతారు తినడానికి బర్త్డే అంటే. చూడండి బర్త్డే కి డిఫరెంట్ కలర్స్ లో మనం ప్లేట్స్ అయితే ఇవ్వచ్చు. అందులో కేక్స్ అని చెప్పి చాక్లెట్స్, మిక్చర్ వేస్తాం కదా. చూడండి ఎంత బాగున్నాయో ప్లేట్స్ కూడా. ఇక్కడ ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. కప్స్ అని చెప్పి ఇవన్నీ ఇక్కడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ ఉన్నాయి చూడండి. పైన చూస్తే చాలా ఉన్నాయి హ్యాట్స్, బర్త్డేకి సంబంధించి. 1 year బేబీ అయినా సరే చిన్న చిన్న హ్యాట్స్ పెట్టుకొని హ్యాపీ బర్త్డేని జరుపుకోవచ్చు. చాలా బాగున్నాయి హ్యాట్స్ కూడా. అక్కడ డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి. మనకు కావాల్సిన కలర్స్ కూడా వీళ్ళు మనకి ఇస్తారు. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పేపర్ ప్లేట్స్ అన్ని మనకి ఇక్కడే దొరుకుతాయి. మనం బయట కూడా ఏం పర్చేస్ చేసుకునే అవసరం లేదు. చిన్న చిన్న ఐటమ్స్ ఏవేవైతే కొంటామో దానితో పాటు ఇవి కూడా కొనుక్కొని వెళ్తే చాలా బాగుంటుంది. అన్ని ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి చూడండి. చాలా బాగుంది ఇక్కడ చూస్తే. పేపర్ ప్లేట్స్ అన్ని ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి. సో బయట కూడా ఏం వెళ్ళనవసరం లేదు. సో వ్యూవర్స్, మనకి ఇప్పుడు ఎలాగో August 15 అని వస్తుంది. సో చూసారా మన దగ్గర ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఫ్లాగ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి, అన్ని కొనుక్కోవచ్చు. వ్యూవర్స్ చూసారా, చిన్నపిల్లలు బాగా ఇష్టపడడానికి మనకి గోల్డ్ కాయిన్ తో ఒక టాఫీ డెలిషియస్ గా ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి గోల్డ్ కాయిన్స్ తో.
అండ్ ఇక్కడ చూసుకుంటే 5 స్టార్స్ అని మోడల్స్ ఉన్నాయి చూడండి. బార్బన్ డెలిషియస్ క్యారమెల్ అని, ఒపేరా, మంచ్, కోకో కేఫ్, కొలంబియన్ కేఫ్ అని చెప్పి టాఫీస్ ఉన్నాయి మనకి. చిన్న చిన్న జెల్లీస్ చూసారా ఇక్కడ ఎన్ని మనకి చాక్లెట్స్ టైప్స్ ఉన్నాయో, ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ చూస్తే మనకి లాలీపాప్స్ కూడా ఉన్నాయి, ఎంత బాగుందో, చాలా ఇష్టంగా తింటారు లాలీపాప్స్. చూసారా బర్త్డే కి సంబంధించి మనం ఇవన్నీ పెట్టొచ్చు ఐటమ్స్. స్నిక్కర్స్, కిండర్ జాయ్. వ్యూవర్స్ చూసారా ఇక్కడ చూస్తే చిన్న పిల్లలకు సంబంధించి చిన్న చిన్న డాల్స్ ఉన్నాయి మనకి. సిత్ ఫ్యాషన్ డాల్ అని చూడండి ఎన్ని టైప్స్. చిన్న బార్బీ గర్ల్స్ ఉన్నాయి, పెద్ద బార్బీ గర్ల్ ఉంది, చిన్న టైప్స్ ఆఫ్ బార్బీ గర్ల్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా ఒక్కొక్కటి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, వెరీ క్యూట్ గా ఉంది. ఇక్కడ చూడండి ఇంకెంత బాగుందో ఇది. చూసారు కదా చిన్న చిన్న డాల్స్ ఎంత బాగున్నాయో, ముద్దు ముద్దుగా. మన పిల్లలకి మంచి గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు ఇలాంటివి. చూసారు కదా వ్యూవర్స్, మనకి ఇంకొక పెద్ద బార్బీ డాల్ ఉంది. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఇలాంటి బార్బీ డాల్స్ అంటే. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. దీని హెయిర్ చూసారా ఎంత గోల్డెన్ కలర్ లుక్ ఎంత బాగుందో. ఐస్, డ్రెస్సింగ్ గానీ చాలా క్యూట్ గా ఉంది కదా. డెఫినెట్లీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఆటోమేటిక్ బబుల్ గన్ ఉందన్నమాట మనకి. చూడండి ఎంత పెద్ద గన్ ఉందో మనకి. KGF లాంటి చిన్నపిల్లల గన్ ఇది. వ్యూవర్స్ చూసారా ఇక్కడ డాల్ హౌస్ ఆఫ్ బార్బీ గర్ల్ ఎంత చక్కగా ఉంది కదా. పెద్ద ప్యాక్ ఇది, 34 పీసెస్ ఉంటాయంట ఇందులో. చూడండి ఎంత బాగుందో. ఇలాంటివి కూడా మనం పిల్లలకి గిఫ్ట్స్ గా ఇవ్వచ్చు, వాళ్ళు చక్కగా ఆడుకుంటారు. అండ్ బార్బీ అంటే డెఫినెట్లీ ఆడపిల్లలు చాలా నచ్చుతుంది. హలో వ్యూవర్స్, ఇంకో 2 చిన్న బార్బీ డాల్స్ తో ముందుకు వచ్చేసాను. చూసారా ఎంత బాగుందో బార్బీ గర్ల్. లాంగ్ హెయిర్ దీనికి ఉంది, దీనికి ఏమో చిన్న షార్ట్ హెయిర్ ఉంది విత్ హ్యాట్ పెట్టుకొని. చూడండి ఎంత ట్రెండీగా ఉన్నాయో, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇది. చూసారు కదా నాకైతే నచ్చేసింది. సో వ్యూవర్స్ చూసారా చిన్న బార్బీ గర్ల్స్ కి సంబంధించి చిన్న పిల్లలు అందరూ వాడచ్చు. ఎంత మంచిగా ఉందో ఇది. మ్యాజిక్ స్లేట్ అంట, చాలా బాగుంది నాకైతే. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకి. పింక్, బ్లూ కలర్ లో ఉంది, మీకు అక్కడ వీడియోలో డార్క్ గ్రీన్ లా కనిపించవచ్చు. చూడండి చాలా బాగుంది. సో వ్యూవర్స్ నేను మీకు ఇంకొకటి స్పెషల్ ఐటమ్ కూడా చూపిస్తాను చిన్న పిల్లలకి సంబంధించి. చూడండి ఇక్కడ రెయిన్ కోట్ ఎంత బాగుందో, కలర్ఫుల్ గా ఇష్టంగా వేసుకుంటారు. బికాస్ వీటిలో ఉన్న బార్బీ గర్ల్ బొమ్మలు అంటే పిల్లలకి చాలా ఇష్టం. ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయంట. ఇక్కడ వచ్చి విజిట్ చేస్తే వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ చూపిస్తారు. చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూసినట్టయితే రెయిన్ కోట్స్ కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఉంటుంది రెయిన్ కోట్. నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, పెద్దవాళ్ళకి కూడా ఉందంట. అందరూ తీసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. హలో వ్యూవర్స్ చూసారా నేను ఎంత ఏమంటారు లైట్స్ ప్రపంచానికి వచ్చేసాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ కూడా ఉన్నాయి. చూసారా మనకి స్టార్స్ అని చెప్పి కలర్ఫుల్ గా ఎంత బాగుందో చూడండి. లైటింగ్స్ ఉన్నవి డిఫరెంట్ టైప్స్. ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో, చిన్న చిన్న బెలూన్స్ లెక్క. నేనైతే మెరిసిపోతున్నా ఈ లైట్స్ లో. డిఫరెంట్ కలర్ఫుల్ లైట్స్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ చూస్తే బర్డ్స్ లాగా ఉన్నాయి చూడండి వ్యూ, చాలా నచ్చింది నాకైతే. ఇవన్నీ మన హోమ్ డెకర్స్, లైక్ బర్త్డే పార్టీస్ అని చెప్పి చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తారు కదా, చిన్న మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పి. సో ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ కి ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇవ్వాలన్నా, మీ హస్బెండ్ కి ఎప్పుడైనా బర్త్డే విష్ చేద్దామని సర్ప్రైజ్ ఇవ్వాలన్నా చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. చిన్న పిల్లలకు సంబంధించి బర్త్డేస్ అని చెప్పి మనం సెలబ్రేట్ చేస్తాం చిన్న ఫంక్షన్ హౌస్ తీసుకొని. సో అక్కడ ఇలాంటి లైట్స్ తో బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత లుక్ ఉందో. ఇక్కడ చూస్తే సూపర్ ఆసమ్ అసలు. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. మనకి చిన్న కొవ్వొత్తులు కూడా ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ లో. చూసారా క్యాండిల్స్ చాలా బాగున్నాయి కదా, సో క్యూట్ గా ఉన్నాయి ఇక్కడ ఉన్న వస్తువులు. ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపావళి అని, సంక్రాంతి అని చాలా ఫెస్టివల్స్ వస్తుంటాయి, బర్త్డే పార్టీస్ అని. వాటన్నిటికీ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ ఉన్నాయి కదా, అన్ని ఒక్కొక్కటి పెట్టుకొని లైట్స్ పెడితే ఉంటుంది. ఇల్లంతా కలర్ఫుల్ గా, రూమ్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది విత్ బెలూన్స్. ఈ కలర్ఫుల్ లైటింగ్ తో మనం మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని ఒక సెల్ఫీస్ కూడా సూపర్ గా వస్తాయండి ఇక్కడ. నాకైతే చాలా బాగుంది. చూసారా చిన్నపిల్లల బర్త్డే అన్నప్పుడు మనం ఇక్కడ చూసారు కదా ఎల్ షేప్. ఇప్పుడు లోకేష్ అని, లాకేష్ అని, లక్ష్మి అని చాలా నేమ్స్ ఉంటాయి. ఇలాంటి నేమ్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి మనకి. చూసారు కదా చిన్న చిన్న లైట్స్ ఎంత బాగున్నాయో. బీచ్ వ్యూ టైప్ లో కూడా ఉన్నాయి. స్టార్స్ అని చెప్పి పైన బర్డ్స్ చిన్న చిన్న చూసారు కదా. క్రిస్మస్ కి బాగుంటుంది, హాలోవీన్ వస్తుంది ఇప్పుడు మనకి డిసెంబర్ లో. సో ఇలాంటి వాటికి మంచి లుక్ వస్తుంది. హలో
హలో వ్యూవర్స్, చూసారా ఇక్కడ నేను ఎక్కడ ఉన్నానంటే చిన్న పిల్లలకు సంబంధించి బర్త్డే పార్టీస్ అని మనందరం జరుపుకుంటూ ఉంటాం, యానివర్సరీస్ అని. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ లో మనకు దొరుకుతాయి. చూడండి, హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇంత కలర్ఫుల్ గా రాస్తున్నారు. క్రిస్మస్ కి సంబంధించి కూడా మనకు ఒక మ్యాట్ ఉంది ఇక్కడ. అండ్ పైన చూడండి అవెంజర్స్ అని చెప్పి బర్త్డే కి సంబంధించి మనకి ఏమైనా మంచి బ్యాక్గ్రౌండ్ లుక్ కావాలంటే చూసారా ఇక్కడ బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్ షేడ్ లో ఎలా ఉందో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బర్త్డే కేక్ స్టాండ్స్ కూడా ఉన్నాయి. చూడండి, చిన్నపిల్లలకు సంబంధించి స్మాల్ ఐటమ్స్. పైన చూస్తే హ్యాపీ బర్త్డే ని బర్త్డే కి సంబంధించి రాస్తున్నారు. బేబీ షవర్స్, చిన్నపిల్లలు బేబీ షవర్స్ అండ్ సమ్ ఫోటో షూట్స్ చేస్తాం. వాళ్ళకి చిన్న చిన్న చూసారా పంజరాలన్నీ ఎలా అరేంజ్ చేసి ఉన్నాయో, చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. 1 year బేబీ, 2 years బేబీ నేమింగ్ సెరమనీ పెడతారు కదా, అలాంటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నీట్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మనకి చాట్స్ అన్నది. ఇక్కడ చూస్తే మనకి హల్దీ బ్యానర్ అని కూడా ఉంది. మ్యారేజెస్ అప్పుడు చాలా మంది ఇలా కావాలనుకుంటారు. ఇది ఎలా ఉందో దీని థీమే మనకి ఇస్తారు వీళ్ళు. ఫాయిల్ పేపర్ బ్యానర్ అని చెప్పి హల్దీకి సంబంధించి డిఫరెంట్ ఇక్కడ చూడండి మెహందీ బ్యానర్, మెహందీస్ కని. ఇక్కడ చూస్తే కంగ్రాచులేషన్స్ అని మనకి ఒక బ్యానర్ కూడా ఇచ్చున్నారు. ఎంత కలర్ఫుల్ లుక్ గా ఉంది చూడండి. సో ఇక్కడ చూస్తే బేబీ షవర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, మనకి రాసిస్తారు వాళ్ళు, ఆల్రెడీ ఉన్నాయి. చూడండి డెకరేట్ చేసుకోవడానికి ఎంత బాగున్నాయో ఇవన్నీ మోడర్న్ గా. చూడండి చిన్న టెడ్డీ బేర్స్ ఉన్నాయి, హార్ట్ షేప్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఇది చాలా క్యూట్ గా ఉంది, నాకైతే నచ్చింది. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేబీ గర్ల్ బర్త్డేస్ కి సంబంధించి. ఇది బేబీ గర్ల్ అని బేబీ బాయ్ అని చెప్పి మనకు చూపిస్తున్నారు ఇక్కడ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూసారు కదా ఎంత బాగుందో. 3rd month బర్త్డే అప్పుడు ఎలాంటి చిన్నపిల్లలకి డిఫరెంట్ టైప్స్ లో మనకు పోజెస్ ఇచ్చి పెడుతూ ఉంటాము. ఇలాంటివన్నీ ఇక్కడ బాగుంటాయి. బేబీ షవర్ అని చెప్పి మనకు డిఫరెంట్ టైప్స్ లో బర్త్డే డెకరేషన్ కిట్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇక్కడ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ చూస్తే స్నో కుంఫు పాండా 2 piece కర్టన్స్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. మనకి ఎలాంటి థీమ్ కావాలన్నా వీళ్ళు మనకి రెడీ చేసి ఇస్తారు. సో వ్యూవర్స్ చూసారా నా చేతిలో ఏముందో, మిర్రర్ బాల్. ఇందులో సైజెస్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. బర్త్డే కి సంబంధించి పైన మనము బాగా హ్యాంగింగ్ చేయొచ్చు వీటిని. ఎంత క్యూట్ గా ఉందో ఇక్కడ మెరుస్తూ మిర్రర్ తో, చాలా బాగుంది. అండ్ మనకి డెకరేటివ్ ఐటమ్స్ లో చూసారా ఇక్కడ హ్యాపీ బర్త్డే అని డెకరేషన్ కిట్ అయితే ఉంది. దీని లోపల ఎలా మనకి బెలూన్స్ ఇచ్చున్నారో, నేమ్ ప్లేట్స్ అన్నది ఎలా రాస్తున్నారో, బ్యాక్గ్రౌండ్ ఎలా ఇచ్చున్నారో, ఇక్కడ చిన్న బొకేస్ టైప్ లో పెట్టారు కదా డిజైనరీ. ఇదంతా పార్టీ స్టైల్, మనకి మొత్తం బ్యానర్ దొరుకుతుంది ఐటమ్స్ అన్నది. ఇక్కడ చూస్తే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. మనకి ఇది ఎలా ఉందో మొత్తం స్ట్రక్చర్. 2 piece కర్టైన్ వస్తుంది అండ్ 1 piece కుంఫు పాండా పోస్టర్ బ్యానర్ కూడా. 50 బ్లాక్ బెలూన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, 50 వైట్ బెలూన్స్ కూడా ఇస్తారంట. సేమ్ ఇదే థీమ్ మనకు ఉంటుంది. ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్ థీమ్ ఉందో ఇదంతా మనకి అవైలబుల్ ఉంటుంది సెట్ అంతా. చూడండి డిఫరెంట్ కలర్స్ లో ఇచ్చున్నారు మనకి. ఇక్కడ చూడండి వెరైటీగా ఉంది బర్త్డే డెకరేషన్ కిట్. సిల్వర్ హ్యాపీ బర్త్డే అని చెప్పి మొత్తం సిల్వర్ మోడల్లో వస్తుంది బ్యాక్గ్రౌండ్ మనకి. ఇక్కడ చూసారా బెలూన్స్ కూడా మనకి ఎన్ని ఇచ్చున్నారో, ఫ్లవర్స్ ఇచ్చున్నారు. సో చాలా బాగుంది. ఇక్కడ మనకి ఇది పోస్టర్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మనకి వాళ్ళు ఇస్తారు. అండ్ కమింగ్ టు ద బెలూన్స్, అందరికి చాలా ఇష్టమైనది చూసారా మనకి. సో బెలూన్స్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అన్ని మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. బ్లాక్ ఉంది, గ్రే ఉంది, బ్లూ ఉంది, గ్రీన్, పిస్తా గ్రీన్ ఉంది, బ్రౌన్ ఉంది, పింక్ ఉంది. ఆల్ టైప్స్ ఆఫ్ మిక్స్డ్ కలర్స్ లో కూడా చూస్తే ఇక్కడ చూడండి మనకు చాలా కలర్స్ ఉన్నాయి, యానిమల్ పిక్చర్స్ తో కూడా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెలూన్స్ అన్ని మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. అండ్ కమింగ్ టు పార్టీ అంటే మనందరికి పోస్టర్ కి బ్యాక్గ్రౌండ్ లో లుక్ కావాలి. సో అలాంటి లుక్ కావాలంటే మనకి ఇక్కడ ఫింగర్ కర్టైన్ అని ఉంది. లాంగ్ గా ఉన్నాయి, బాక్స్ టైప్ లో డిజైన్స్ వస్తుంటాయి. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి మనకి, కలర్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. చూడండి కర్టైన్ కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ చూడండి బర్త్డే పార్టీ అని చెప్పి రాస్తున్నారు. కలర్ పేపర్స్ గోల్డ్ కలర్ లో ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి. బ్యాక్గ్రౌండ్ కర్టన్స్ మనకి ఈ విధంగా కావాలంటే ఫ్లవర్స్ ఇలా వచ్చి కర్టైన్స్ అన్నది కూడా మనకు దొరుకుతుంది. ఇక్కడ చూస్తే స్క్వేర్ టైప్ లో కూడా వస్తుంది మనకి. ఇందాక చూపించినట్టు ఈ టైప్ లోనే పక్కన డిజైన్ మోడర్న్ గా కావాలంటే మనం ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ బర్త్డే అని ఉంది.
ఫస్ట్ బర్త్డేకి సంబంధించి కూడా మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే థీమ్ ఉందో సేమ్ అలాగే వస్తుంది. కట్అవుట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అన్నది. ఇక్కడ చూడండి టెడ్డీ బేర్ లాగా ఉంది, పాండా అంటారు. చూడండి చోటా భీమ్, చిన్నపిల్లలకి చాలా ఇష్టమైనటువంటి కార్టూన్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి. నాకైతే చాలా నచ్చుతుంది. ఎంత బాగున్నాయంటే డెఫినెట్లీ నేనైతే ఇక్కడ కొనుక్కొని వెళ్తాను. ఇది ఇంకా బాగుంది చూసారా, హ్యాపీ బర్త్డే అని చెప్పి మనకి ఇక్కడ ఉంది ఒక కిట్. సో ఇలాంటి కిట్స్ అన్ని మనకు దొరుకుతాయి, అవైలబుల్ ఉంటాయి. మనకి ఇంకా డిఫరెంట్ గా ఏమైనా డిజైన్ చేసుకోవాలన్నా ఇక్కడ వీళ్ళు చేసిస్తారు మోడ్రన్ గా. చూడండి ఇక్కడ వచ్చేసి ఎంత మోడ్రన్ గా ఉన్నాయో చూడండి. ఇలా కిట్ అనేది మనకు వస్తుంది. సో వ్యూవర్స్ నేను మీకు ఇంకొకటి కూడా చూపించాలనుకుంటున్నాను బర్త్డేస్ కి సంబంధించి. ఇక్కడ చూడండి ఎంత మోడ్రన్ గా మనకి కలర్స్, ఫాంట్స్, స్టైల్స్ మార్చి విత్ గ్లిటర్ మనకి డిఫరెంట్ టైప్స్ లో హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇస్తున్నారు. ఇందాక చూసింది కర్టన్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటుందంటే మనకు సెపరేట్ గా కావాలంటే ఇలా కూడా దొరుకుతుంది. చూడండి నేమింగ్ స్టైల్స్, ఫాంట్ లెటర్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయో మోడ్రన్ గా. ఇక్కడ చూస్తే ఏ అని, హెచ్ అని డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి మనకు కావాల్సిన విధంగా. ఒక్కొక్క ఫాంట్ లెటర్ చూడండి, సిల్వర్ కావాలన్నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో మనకి బ్లాక్ కలర్ లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చున్నారు, గోల్డెన్ కలర్ లో ఇచ్చున్నారు. ఇది చూడండి హ్యాపీ బర్త్డే విత్ లైటింగ్ టైప్ లో ఉంది. ఇది పేపర్ చాలా బాగుంది. ఇది చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్ అని లెటర్స్ చూసారా ఎంత మోడ్రన్ గా ఉన్నాయో. ఫాంట్స్ అయితే డిఫరెంట్ కలర్స్ లో ఎవరెవరికి ఏ కలర్స్ అంటే ఇష్టమో అన్ని కలర్స్ లో మనకి ఇక్కడ ఫుల్ అవైలబుల్ గా ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడైతే సెటప్. చూసారా ఎంత చక్కగా ఉందో ఇదంతా. హ్యాపీ బర్త్డే ఇదిగోండి ఈ విధంగా టాసెల్స్ ఉంటాయి కదా మన డెకరేషన్ కి, ఇక్కడ ఉన్నాయండి మన దగ్గర. సో ఇది చూడండి ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్, నేమింగ్ లెటర్స్ హ్యాపీ బర్త్డే అని. చూడండి సిల్వర్ కలర్, బ్లూ లో ఉంది, రెడ్, గోల్డెన్, సిల్వర్ కలర్, గోల్డెన్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్. హియర్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నది ఇక్కడ ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క ఫాంట్ కి డిఫరెంట్ స్టైల్ అన్నది ఉంది చూసారా. ఇది చూడండి టిష్యూ పేపర్ టాజల్స్ ఇందాక నేను చూపించినట్టుగా చాలా బాగున్నాయి కదా. కలర్స్ డిఫరెంట్ టైప్స్ లో ఇచ్చున్నారు మనకి. ఇదిగోండి ఇవే పార్టీ డ్రెస్సింగ్, ఫైన్ రెయిన్ డ్రాయింగ్ అని చెప్పి ఇదొక మోడ్రన్ థింగ్. పార్టీ డ్రెస్సింగ్ ఇది కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇదిగోండి ఈ విధంగా బాగుంటుంది పెట్టుకుంటే ఇంట్లో బర్త్డేస్ కి సంబంధించి. ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్ని ఉన్నాయో వెరైటీస్ అన్నది. పేపర్ డెకరేషన్ ఫాల్స్, ఇది అంతా చాలా అందంగా ఉంటుంది అలంకరణ. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చూడ్డానికి. ఈ టైప్ లో వస్తుంది మనకి ఇదంతా, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవచ్చు మనం ఓపెన్ చేసి డెకరేటింగ్. అండ్ మీ అందరికి క్లియర్ గా ఓపెన్ చేసి కూడా నేను ఒక విజువల్ అన్నది చూపిస్తాను. సో విజువల్ అన్నది కూడా నేను చూపిస్తున్నాను. సో ఇలా కూడా మనము చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో ఇలా పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, ఒక ఫ్లవర్ మోడల్లో నమూనా. నాకైతే చాలా నచ్చింది. సో ఇలాంటివి కూడా మనం పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇవి చూసారా ఎలా ఉన్నాయో, వీటికి సంబంధించి ఇవి మోడ్రన్ లుక్ అన్నది ఇస్తుంది. సో ఇంకా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ చూపించాలనుకుంటున్నాను వ్యూవర్స్. చూడండి లెటర్స్ లో ఇంకా డిఫరెంట్ టైప్స్ లో కూడా ఉన్నాయి మనకి. చూస్తే చూడండి చిన్న పిల్లలకి సంబంధించి మిక్కీ మౌస్ లాగా. ఇక్కడ చూస్తే చూడండి చిన్న మోటు పతులు. ఇక్కడ చూస్తే బాస్ బేబీ. ఇక్కడ చూస్తే చూసారా హార్సెస్ ఉన్నాయి, రెక్కల గుర్రం ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ లెటర్స్ లో పిల్లలకి ఇష్టపడే విధంగా కార్టూన్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇదిగోండి హ్యాపీ బర్త్డే అని మొత్తం బార్బీ సెటప్ చూసారా. అక్కడ చూస్తే పాట్ ఉంది. ఈ డిజైన్ ఇంకా చాలా క్యూట్ గా ఉంది. ఇలాంటివన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. హ్యాపీ బర్త్డే చూసారా పాట్. ఇక్కడ చూస్తే వ్యూవర్స్ చూడండి పార్టీ గాలా అంట. ఫాలో వన్స్ ఇంక్లినేషన్స్ ఎంత చక్కగా ఉందో చూడండి. బ్యాక్గ్రౌండ్ ఇలా పెట్టుకొని మనం. సో ఇదంతా మనకి ఇక్కడ దొరుకుతుంది చూసారా. చిన్న పిల్లలకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మనం ఒక పోస్టర్ లాగా ఇలా చేసుకొని అతికిస్తే సూపర్ లుక్ వస్తుంది మనకి. హ్యాపీ బర్త్డే బ్యానర్ ఉంటుంది కదా, దాని బ్యాక్గ్రౌండ్ లో ఇది కట్అవుట్ పెడతారు ఇలాగా. చూడండి ఎంత క్యూట్ గా ఉందో, చిన్న పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఫ్రూట్ బనానా అని చెప్పి స్టిక్కర్స్
ఇది కూడా బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకున్న ఇట్లా చాలా బాగుంటుంది. పిల్లలకి గిఫ్ట్స్ లా ఇచ్చినా కూడా చాలా అందంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ బర్త్డే కి సంబంధించి ఒక బ్యానర్ ఉంది మన దగ్గర. బేబీ బాయ్ అయితే ఇట్లా పెట్టుకోవచ్చు, గర్ల్ అయితే ఇంకో బ్యానర్ ఉంటుంది. ఇంకా మనకి 1 month అని చెప్పి బేబీస్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి 1 month, 2nd month, 3rd month లో ఎలా ఉంటాయో వాళ్ళని కూడా ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు మనము. చూడండి, 1st month, 2nd month లో పిక్స్ తీస్తూ ఉంటాం మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోజెస్ లో. చాలా నచ్చింది నాకైతే ఇవి. డెఫినెట్ గా అన్ని మోడ్రన్ లో ఉన్నాయి కలర్స్ ఇవి. హాఫ్ బర్త్డే బ్యానర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. చూసారా ఎలా ఉందో? 6 months కి కూడా చేస్తారు కొంతమంది బర్త్డేస్. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. డెఫినెట్ గా చాలా నచ్చుతుంది ఇక్కడ చూస్తే. తప్పకుండా ప్రకాష్ పార్టీ షాప్ కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బర్త్డే ఐటమ్స్ ఉన్నాయి మనకి. బలూన్స్ అని మీకు ఆల్రెడీ అన్ని చూపించేశాను నేను. చాలా చక్కగా ఉన్నాయి. హాఫ్ మంత్ బేబీ నుంచి 1 year, 2 year, 10 years, 6 months బేబీ అందరినీ ఇక్కడ కవర్ చేశారు. ఐటమ్స్ అన్ని పెట్టి వీళ్ళు చాలా బాగున్నాయి. పోస్టర్స్ అయితే సూపర్ లుక్. ఇక్కడ చూసారా మనకి అందరికి ఇష్టమైనటువంటి ఛానల్ బాస్ బేబీ. ఇప్పుడు అబ్బాయి పుట్టాడంటే ఇదిగోండి ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా పెట్టేసి బాస్ బేబీది మనం మంచిగా ఫోటోషూట్స్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో. చూడండి ఎంత బాగుందో ఇది కూడా. ఎవరైతే క్రికెట్ కి సంబంధించి చాలా ఫ్యాన్ గా ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు, సో అలాంటి వాళ్ళకి ఇదిగోండి ఇందులో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పోస్టర్ మనకి ఇందులో దొరుకుతుంది. మనం బ్యాక్గ్రౌండ్ లో సెట్ చేసుకోవచ్చు. చాలా క్యూట్ గా చక్కగా ఉంటుంది. మనము చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మోడ్రన్ గా ఉన్నాయి చూడండి. లెటర్స్ తో 4 అని చెప్పి ఇక్కడ చూస్తే బ్యాట్స్ అని ఇవన్నీ పెట్టున్నారు. ఇక్కడ ఏవేవైతే చూపిస్తున్నాయో ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇందులో మనకి 3 in 1. సో వ్యూవర్స్ ఇక్కడ చూసినట్టయితే చూడండి మనకి డిఫరెంట్ టైప్స్ లో ఎన్ని ఉన్నాయో ఇక్కడ. హ్యాపీ బర్త్డే అని చెప్పి మనకి లైక్ చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో మనకి. ఫుట్బాల్ అని చెప్పి ఇక్కడ చూస్తే మనకి ఇదేంటి కోకోమెలన్ టీవీ చూస్తుంటారు పిల్లలు, వాటికి సంబంధించి కూడా టాయ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తే యూనివర్స్ లో కనిపించినటువంటివన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓలా పార్టీ అని చెప్పి హ్యాపీ బర్త్డే లో కూడా చూడండి ఎన్ని కలర్ఫుల్ గా ఎంత బాగుందో, డిఫరెంట్ లుక్స్ ఇస్తూ. ఇక్కడ చూడండి మిక్కీ మౌస్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. సో అలాంటి వాళ్ళకి ఇది. యూనికార్న్ రియల్ హార్ట్స్ ఇది కూడా ఎంత బాగుందో చూడండి. బ్యానర్ మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇది చూసారా మనకి ఎలా ఉన్నాయి? డాన్సింగ్ గర్ల్స్ చాలా బాగున్నాయి కదా, చిన్న క్యూటీస్. అండ్ మనం చిన్న పిల్లలకు సంబంధించి చాలా మోడ్రన్ గా కావాలని చెప్పి బేబీ బర్త్డేస్ కి బేబీసే ఉంటే బాగుంటుందని అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళకి చూడండి చిన్న పిల్లలది సో క్యూట్ గా ఉన్నాయి అన్ని. అండ్ ఇక్కడ చూస్తే మన 6th class చదివే పిల్లలు, 3rd class చదివే పిల్లలు ఉంటారు. సో వాళ్ళు ఇలా ఇంటికి చిన్న పిల్లల్ని పిలిచి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అలాంటి వాటికి చూడండి ఎంత బాగుందో ఈ బ్యానర్. బ్యాక్గ్రౌండ్ అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే పార్టీ ఫ్లాగ్స్ అని ఉన్నాయి. ఎవరైతే LKG, UKG చదువుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. పోస్టర్ చూడండి బార్బీ సెటప్ ఉంది. ఇక్కడ చూస్తే పార్టీ ఫ్లాగ్స్ అని చిన్న పిల్లల బొమ్మలు ఉన్నాయి. మనకి డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. చూడండి హ్యాపీ బర్త్డే ఏమైనా గ్రీటింగ్ కార్డ్స్ చిన్న పిల్లలకి మనం ఇవ్వాలనుకున్నా LKG, UKG చదువుతున్న బేబీస్ కి సో చాలా చక్కగా ఉంటుంది. ఎంత బాగున్నాయి కదా ఇదన్నీ. నాకైతే చాలా నచ్చిందండి. డెఫినెట్లీ ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ఇంకా మోడ్రన్ కూడా ఉన్నాయి. చూసారా ఇక్కడ ట్రయాంగిల్ లో ఉన్నాయి మనకి పార్టీ బ్యానర్ హ్యాట్స్, ఇన్విటేషన్, లూట్ బ్యాగ్స్, బ్లౌట్, హార్న్స్, ప్లేట్, కప్స్, నాప్కిన్స్, టేబుల్ కవర్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ మనకి. చూసారా మనకి పిల్లలందరికీ నచ్చినటువంటి బార్బీ గర్ల్ హ్యాపీ బర్త్డే అని చెప్పి చూసారా ఎంత బాగుందో, ముద్దుగా ఉన్నాయి. సో క్యూట్ కదా. ఇక్కడ చూసారా డిఫరెంట్ టైప్ స్టైల్లో మనకి బ్యాక్గ్రౌండ్ చిన్న పిల్లలకి హ్యాపీ బర్త్డే అని రాయొచ్చు. బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవచ్చు. ఎంత చక్కగా ఉంది చూడండి, ఎంత క్యూట్ గా ఉందో ఇదంతా. నాకైతే ఇది చాలా నచ్చింది. సో వ్యూవర్స్ చూసారు కదా హ్యాపీ బర్త్డే అని చెప్పి నా చేతిలో ఎంత బాగుందో ఈ చిన్న బ్యానర్ అన్నది. సో ఇది తగిలిచ్చేసి మనం చాలా మోడ్రన్ గా బర్త్డేస్ అనేది చాలా బాగా చేసుకోవచ్చు. ఎంత క్యూట్ గా ఉందో చూడండి. LKG, UKG చదివే పిల్లలకి, చాలా చిన్న పిల్లలు ఉంటారు, సో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ పెట్టి మనం విషెస్ చెప్తూ ఉంటే ఎంత వెరైటీస్ ఉన్నాయో చూడండి మనకు మోడ్రన్ గా. ఇక్కడైతే చాలా ఉన్నాయి మనకి.
బర్త్డేస్ కి సంబంధించి. అండ్ ఇంకా వ్యూవర్స్ మీకు నేను చూపించాలనుకుంటున్నాను, మనకు ఆల్రెడీ నేను చెప్పినటువంటిది ఇక్కడ కర్టైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, హ్యాపీ బర్త్డే అని చెప్పి. ఇదిగోండి ఇట్లనే కర్టైన్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అదే థీమ్ తో మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా లోపల స్టార్స్ ఇవన్నీ ఎలా ఉందో అలాగే ఉంటుంది బ్యానర్ కూడా ఇక్కడ. అండ్ చిన్న పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యి ఇష్టపడేటువంటి ఐటమ్ ఇంకోటి కూడా ఉండండి, అదే కోకో మెలన్. చూసారా ఇవి కూడా బ్యానర్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ విజువల్ ఇక్కడ ఉంటుంది. చూసారా బార్బీ గర్ల్, ఇక్కడ బార్బీ ఉందా మధ్యలో, బ్యాక్గ్రౌండ్ ఎలా అయితే వచ్చిందో సేమ్ కర్టన్ ఇక్కడ ఇలాగే వస్తుంది మనకి డిఫరెంట్ టైప్స్ లో. స్పైడర్ మ్యాన్ కి సంబంధించి కూడా ఉండండి. చూసారా మన పిల్లలకి చాలా ఇష్టమైనటువంటి ఐటమ్ ఇది. సేమ్ పోస్టర్ లుక్ ఎలా ఉందో బ్యాక్గ్రౌండ్ బ్యానర్ కూడా అలాగే ఉంటుంది. అవెంజర్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు, అందులో ఐరన్ మ్యాన్ ఉన్నారు, అందరు ఉంటారు. సో వ్యూవర్స్ ఇప్పటి వరకు మనము చిన్న పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అన్ని చూసాము, బెలూన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ లో ఎలా ఉంటుందన్నది. అండ్ ఇప్పుడు మనం కపుల్ కి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ చూపించబోతున్నాను. ఇప్పుడు కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యానివర్సరీకి వాళ్ళ హస్బెండ్స్ కి కానీ వైఫ్ కి కానీ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ చూస్తే చాలా బాగున్నాయి. హ్యాపీ యానివర్సరీ అని చెప్పి ఇక్కడ మోడర్న్ గా హ్యాపీ లెటర్స్ లో ఉంటున్నాయి. ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ మోడర్న్ గా సమ్ పేపర్స్ అంటూ ఉన్నాయి. సో ఇలా మనము సర్ప్రైజ్ ఇచ్చుకోవచ్చు ఎవరైతే కపుల్స్ ఉన్నారో వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ లవర్స్ డే అని చెప్పి చాలా మంది February 14th వస్తే ఇచ్చుకుంటారు గిఫ్ట్స్ అని చెప్పి, సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి. అండ్ ఎవరైతే ఎంగేజ్మెంట్ అయి ఉంటారో వాళ్ళు కూడా బర్త్డేస్ అని చెప్పి ఇలా ఏమైనా సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇదిగోండి ఇలాంటి కలెక్షన్స్ చూడండి ఎంత బాగుందో, సో క్యూట్. ఇక్కడైతే హ్యాపీ బర్త్డే హ్యాపీ యానివర్సరీ అని చెప్పి మనం ఇలా ఇచ్చుకోవచ్చు, మోడర్న్ గా డెకరేట్ చేసుకోవచ్చు మనము. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ కూడా ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది. అండ్ ఇక్కడ చూడండి పార్టీ డెకరేషన్ కి సంబంధించి ఇలా కూడా హార్ట్ షేప్స్ లో మనము ఇవ్వచ్చు. ఇక్కడ మనకి కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. ఇక్కడ చూస్తే ఇంకో కార్డ్ పార్టీ అని ఉంది చూడండి, ఇది కూడా మోడర్న్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే డెకరేషన్ కిట్ కూడా ఉందండి మనకి. పైన అంతా మనం ఎలా ఉంది చూడండి, డెకరేషన్ పైన ఫ్లవర్స్ ఇదంతా వేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చాలా క్యూట్ గా ఉంది చూసారా, ఇలా స్టార్స్ ఇలా అన్ని వచ్చున్నాయి మనకి, మోడర్న్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి హ్యాంగింగ్ 3D హార్ట్ సిగ్నేటివ్. ఇదిగోండి ఇలా హార్ట్ షేప్స్ కూడా మనం రాసి పెట్టుకొని ఇవ్వచ్చు, ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా ఈ హార్ట్ షేప్స్ కూడా. ఇక్కడ చూడండి చాలా మోడర్న్ గా ఉంది మనకు హార్ట్స్. ఇదిగోండి టైప్స్ చూసారా, ఎలా కావాలంటే అలా మోడర్న్ డిజైన్స్ లో మనకు ఉన్నాయి. ఇది వచ్చి 3D లవ్ హ్యాండింగ్ స్ట్రిప్, ఇది వచ్చి వేరేది. మోడల్స్ చూసారా ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు, ఇదొక మోడర్న్ గా ఉంది, లోపల మనకి అన్ని చాలా బాగుంటాయి. హార్ట్స్ టైప్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ హార్ట్. ఇక్కడ చూడండి ఇలా మనము ఎవరైతే మ్యారేజ్ అయిన ఉన్నారో వాళ్ళు వాళ్ళ కపుల్స్ పిక్స్ ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, ఫోటో బ్యానర్ అంటారు దీన్ని, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇలా అయితే పెట్టుకోవచ్చు ఫొటోస్. ఇదిగోండి ఇక్కడ మనం ఫోటో ఇన్సర్ట్ చేసుకోవచ్చు పేస్ట్ చేసుకొని, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారా మ్యారేజెస్ అప్పుడు మనం బ్రైడ్ గ్రూమ్ తరపున అని అంటుంటాం, ఇలా కూడా మనం బయట టేబుల్ మీద ఫ్లవర్స్ తో డెకరేట్ చేసుకొని ఇదిగోండి ఇలా కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. మోడర్న్ హ్యాపీ బర్త్డే అని గ్రూమ్ అని రాసుకుంటాం కదా మ్యారేజెస్ కి. సో లెటర్స్ చూసారా ఎంత చక్కగా ఉన్నాయి ఇక్కడ రాసి. అండ్ ఇక్కడ చూడండి హ్యాపీ లవ్ బ్రైడ్ బ్యానర్ అని ఉంది, లవ్ బ్యానర్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో, లెటర్స్ అన్ని రాసి. ఇక్కడ చూడండి గ్రూమ్ టీవీ అని చెప్పి ఉంది, ఇక్కడ కూడా లెటర్స్ మోడర్న్ గా ఉన్నాయి రాసి పెట్టి మనకి, చాలా బాగున్నాయి గ్రూమ్ కి సంబంధించి. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్స్ మనం ఇక్కడ ఇలా పేస్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఎంత మోడర్న్ గా ఉన్నాయో, మనం ఎలా ఎంత డిఫరెంట్ గా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నామో సో ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఇక్కడ చూడండి వెల్కమ్ హోమ్ అని చెప్పి డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి, వెల్కమ్ హోమ్ అని. ఇదిగోండి ఇలా రాసుకోవచ్చు, రాసి ఇవ్వచ్చు. ఇక్కడ ఇలా అయితే డిస్ప్లే ఉన్నాయి అలాగే ఉంటాయి మనకు అన్ని ఐటమ్స్. ఇక్కడ చూస్తే చూసారా మనకి ఇక్కడ ఎలా ఉందో వెల్కమ్ అని చెప్పి
చాలా మోడ్రన్ గా ఇది కూడా చాలా క్యూట్ గా ఉంది. సో ఇలా కూడా మనకి బెలూన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, చాలా బాగున్నాయి. ఇది కూడా చూసారా ఇక్కడ స్టార్స్ అని చెప్పి ఎలా ఉన్నాయో హార్ట్ షేప్ లో కలర్ఫుల్ ర్యాపర్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. చాలా క్యూట్ గా ఉంది. ఇక్కడ చూస్తే చూడండి, సర్కిల్ లో కావాలన్నా ఇదిగోండి ఇలా హార్ట్ షేప్ వచ్చి లవ్ అని చెప్పి చూపించాలన్నా ఇట్లా సేమ్ ఇలాగే వస్తుంది మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ పేపర్స్ తో. అండ్ ఇక్కడ చూసారు కదా 4 years బేబీ 5 years బేబీ అని చెప్పి మొత్తం ఇక్కడ నంబర్స్ అన్ని ఇచ్చున్నారు మనకి. సో మనం ఈజీగా పెట్టుకోవచ్చు. ఇందాక చూపించినటువంటి పెద్ద మిర్రర్ బాల్ ఉన్నాయి కదా, ఇందులో సైజెస్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సైజెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే చూడండి 1 year 2 year బేబీ అని చెప్పి మొత్తం ఇక్కడ రాసేసి ఉన్నారు. బాల్స్ అన్ని మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఏమేమి కావాలో. అండ్ ఇక్కడ బార్బీ గర్ల్ కి సంబంధించి చిన్నపిల్లలు బర్త్డేస్ అంటారు కదా, చిన్నపిల్ల బర్త్డేస్ అని ఇక్కడ చూడండి చాలా టైప్స్ ఉన్నాయి మనకి. ఎవరైతే ఇదంటే ఆ ప్యారెట్ ఫాయిల్ బెలూన్స్ ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్ లుక్స్ లో మనకు కావాల్సినవి ఇక్కడ అంతా దొరుకుతాయి. అండ్ ఎవరైతే వెరైటీగా ప్రపోజల్ చేసుకోవాలనుకుంటున్నారో పార్టీస్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు మనం ఇలాంటివన్నీ పెట్టి. ఎవరెవరు ఎలాంటి ఫేస్ కట్స్ అని చెప్పి మంచిగా ఫన్నీగా ఉంటుంది, గేమ్ ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి కలర్ఫుల్ గా చూడండి ఎంత బాగున్నాయో. మనం చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇవ్వచ్చు, హ్యాపీ బర్త్డే అని చెప్పి. చాలా బాగుంది కదా. ఇదిగోండి ఇలా కూడా మ్యాజికల్ యూనికార్న్ అని చెప్పి మనం పిల్లలకి ఇవ్వచ్చు గిఫ్ట్స్ లాగా, బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ కంటెంట్ కి వచ్చేసాం. మనం ఎయిర్ బెలూన్స్ ని ఊదడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. చూసారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఇదిగోండి బెలూన్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని టైప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇదిగోండి బెలూన్ ఐటమ్స్ అన్ని చూసారా, ఎన్ని టైప్స్ ఆఫ్ కలర్ఫుల్ బెలూన్స్ అంటూ ఉన్నాయి మనకి. ఇది చూడండి ఎంత మోడ్రన్ గా ఉందో. డ్రీమ్స్ కు సంబంధించినటువంటి థింగ్ అది. సో వ్యూవర్స్ దీని మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్త్డే బ్యానర్ బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్ చూపిస్తాను. ఇక్కడ చూసారా మనకి డిఫరెంట్ కలర్ పీసెస్ లో మనకి అవైలబుల్ లో ఉంది. పింక్ కలర్ లో ఉంది, మరూన్ రెడ్ కలర్ లో ఉంది, చూసారా గ్రీన్ కలర్ లో. దీని ఓవరాల్ వ్యూ మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ గా. చూడండి బ్లాక్ కలర్ ఇక్కడ మనము అది ఉంది కదా హ్యాపీ బర్త్డే అని చెప్పి పెట్టుకోవచ్చు. ఇదొక బ్యాక్గ్రౌండ్ అనమాట. ఎంత క్యూట్ గా ఉందో క్లియర్ గా, చాలా బాగుంది కదా ఇది. సో మొత్తం ఇందులోనే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎలా కావాలంటే అన్ని టైప్స్ ఆఫ్ చమ్కీ మోడల్స్ డిజైన్స్ తో మనకి ఇస్తున్నారు వీళ్ళు. సో చాలా మోడర్న్ గా అన్ని చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అయితే. సో ఇక్కడ వచ్చి విజిట్ చేయండి, తప్పకుండా నచ్చుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్ని మీరు కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి 8x5 ఫీట్ అనేది ఉందన్నమాట. సో ఇది తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ కూడా మనకు దొరుకుతున్నాయి కార్టూన్స్ లో. ఇలా బ్యాక్గ్రౌండ్స్ అన్ని చమ్కీలో కావాలంటే చమ్కీ. సో ఇక్కడ వచ్చి విజిట్ చేయండి, చాలా మంచి కాస్ట్ మంచి ప్రైజెస్ లో మీకు ఇస్తారు వీళ్ళు. చాలా బాగుంటుంది ఐటమ్. అండ్ ఇంకొకటి కిడ్స్ కి సంబంధించి ఇదిగోండి బలూన్ ఆర్చ్ చూసారా, ఇలాగే ఉంటుంది సేమ్ కిడ్స్ కి సంబంధించి. హ్యాపీ బర్త్డేని చిన్నపిల్లలు పుట్టినప్పుడు మనము బయట బ్యాక్గ్రౌండ్ లో వేయాలనుకుంటాము. చూడండి ఎంత బాగుందో. ఇంకోటి బోర్డు కూడా ఉంది, చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి చూస్ హ్యాపీ, బాగుంటుంది ఇది కూడా ABCDN లెటర్స్ తో. చూసారా ఈ రెండు ఎంత మోడర్న్ బాగున్నాయో. సో ఇది వ్యూవర్స్ తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ వస్తే అసలు మీరు అసలు కదిలే వెళ్ళరు, మొత్తం తీసుకెళ్తారంటారు. చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మీకు పవిత్రమైన అమ్మవారిని చూపిస్తున్నాను. ఇప్పుడు చూస్తే మనకి శ్రావణ మాసం. సో ఆషాఢం అంటే అమ్మవార్లే గుర్తొస్తారు. సో వాళ్ళకి పూజలు చేయడం, నైవేద్యాలు అని చెప్పి అలంకరణ చేసుకోవాలనుకుంటారు. చూసారు కదా ఎంత మోడర్న్ గా ఎంత చక్కగా ఉందో ట్రెడిషనల్ గా అమ్మవారు అన్నది. సో మనకు అమ్మవారు అన్నది ఫేస్ కూడా దొరుకుతుంది అనమాట సెపరేట్ గా మనకు కావాలంటే. లేదు టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ అమ్మవారు కావాలంటే ఇలా కూడా మనకి అవైలబుల్ ఉంది. చూసారు కదా ఈ బ్యాక్గ్రౌండ్ సెటప్ అంతా ఎంత క్యూట్ గా మోడర్న్ గా పెట్టున్నారు. ఇప్పుడు మనకి నవరాత్రులు అని చెప్పి ఆ లక్ష్మీదేవికి సంబంధించి ఇవన్నీ మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. సో అలాంటి వాటికి మనకి మంచిగా అలంకరణ కావాలంటే అమ్మవారి ముఖ్యం.
సో ఇంత చక్కగా రెడీ చేస్తున్నా చూడండి అమ్మవారిని. సో మనకి ఇలా కూడా అవైలబుల్ ఉంది, మనకి అమ్మవారి దొరుకుతుంది, మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ లో ఇదిగోండి ఇలా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. చూసారా ఇక్కడ చూస్తే కమలం అని చెప్పి పెట్టున్నారు, కమలం మీద అమ్మవారిని కూర్చోపెట్టున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చాలా మంచి చూడండి మోడర్న్ గా ఉంది. ఇక్కడ కూడా చిన్న చిన్న అమ్మవార్ల విగ్రహం పెట్టొచ్చు సాయిబాబా అని చెప్పి. సో ఏ పండగ వస్తే ఆ పండగకి సంబంధించి దండం పెట్టుకోవచ్చు, మంచిగా పూజలు చేసుకోవచ్చు. సో ఇదంతా చూసారు కదా ఎలా ఉందో. ఇంకా అమ్మవారుల్లో కూడా నేను మీకు టైప్స్ చూపిస్తున్నాను, ఎన్ని రకాలు ఉన్నాయి అమ్మవార్లలో. వ్యూవర్స్ చూసారు కదా, ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉన్నారు మనకి. ఎంత బ్యూటిఫుల్ గా మోడర్న్ గా ఉన్నారు చూసారు కదా, ట్రెడిషనల్ గా ఉన్నారు చాలా చక్కగా. ఇలా కూడా మనము చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఇలా అట్టిపళ్ళు ఇలా పెట్టి మనము ఫ్రూట్స్ బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత మోడర్న్ గా పెట్టుకున్నాము. సో ఇలా కూడా మనం అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇక్కడ చూస్తే చిన్న విగ్రహం ఉంది అమ్మవారిది, ఇది కూడా ఎంత బాగుందో చూడండి, చాలా అందంగా ఉన్నారు. ప్రతి ఒక్క విగ్రహం చూస్తే అమ్మవారిది చాలా బాగుంది. చూసారా మనకి చిన్న అట్టి పండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూస్తే మనకు అట్టి పండ్లు ఉన్నాయి చిన్నవి, మనం ఇట్లా పెట్టుకొని పూజించుకోవచ్చు. ఫ్లవర్స్ లాగా చూడండి చాలా చక్కగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ చిన్న చిన్న దీపారాధన లాంటివి అన్ని పెట్టుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ మనము కుంకుమ అని చెప్పి పసుపని అమ్మవారికి ఏమైనా పెట్టాలనుకుంటే మనం ఇలా పెట్టి దండం పెట్టుకోవచ్చు. సో చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ చూస్తే ఐటమ్స్. ఇవి చూసారా ఇందులో కూడా కుంకుమ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు పెళ్లికి సంబంధించి. లేదంటే ఇలాగే ఆషాఢ మాసం శ్రావణ మాసం అంటే అమ్మవారికి మనము అలంకరణ చేస్తాం బ్యాక్గ్రౌండ్ అదంతా. సో ఇలా అలంకరణ చేసుకొని అందరికీ పూజలు చేస్తాం కాబట్టి ఇక్కడ కుంకుమ ఇవన్నీ పెట్టుకోవచ్చు. మనము ఇలా పెట్టి నైవేద్యం ఇదంతా పెట్టి మనం దండం పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మనకు ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయి. మనకి ఇంకా మోడ్రన్ గా కూడా కావాలి అంటే ఇదిగోండి చిన్న చిన్న, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది ఎలాగో మనకి, ఇదిగోండి వినాయకుడికి సంబంధించి ఇక్కడ చిన్న విగ్రహం పెట్టారు. ఇక్కడ పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు. ఇక్కడ కావాలంటే ఒక చిన్న ఫ్లవర్ పెట్టుకోవచ్చు మనం దేవుడికి సమర్పించడానికి. ఇంకా చాలా చాలా కొత్త ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మోడర్న్ గా మనం అమ్మవారి దగ్గర కానీ గణేశుడి దగ్గర కానీ పెట్టాలనుకుంటే ఇదిగోండి చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చిన్న పెల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనం ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇదిగోండి ఇలా యాడ్ చేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది మనం అమ్మవారి దగ్గర. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడర్న్ వెరైటీస్ అంటూ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ కూడా పూజకు సంబంధించి పెట్టుకోవచ్చు అన్ని ఐటమ్స్, చిన్న చిన్నవి కర్పూరం అని ఇట్లాంటివి ఐటమ్స్. సో వ్యూవర్స్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారిని పెట్టడానికి మనం ఇదిగోండి చిన్న స్టాండ్ లాంటిది అయితే ఉంది. ఇక్కడ మనం విగ్రహం అనేది ప్రతిష్ఠించుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇక్కడ చూస్తే మనము గణేశుడు వస్తుంది ఇప్పుడు ఫెస్టివల్ అన్నది. అండ్ నెక్స్ట్ ఏంటంటే దేవీ నవరాత్రులని, ఇంకా చాలా లక్ష్మీదేవి పూజలని వరలక్ష్మి వ్రతాలను చేసుకుంటుంటాం. మనం ఇలాగా అలంకరించుకోవాలనుకుంటే ఇలా అలంకరించుకోవచ్చు. చూడండి మోడర్న్ గా ఉన్నాయి ఇక్కడ చూస్తే. సో వ్యూవర్స్ ఇక్కడ చూస్తే మనకి ఇదిగోండి మాతా ఫేస్ కూడా మనకు సెపరేట్ గా కావాలంటే మన దగ్గర ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ బాడీ అదంతా ఉంది. ఫేస్ ఒకటి కావాలంటే ఇదిగోండి ఇలా కూడా మనకు పీసెస్ దొరుకుతాయంట. మోడర్న్ గా ఉన్నాయి చూడండి, చాలా ట్రెడిషనల్ వేలో ఉన్నాయి రెండు. ఇలా ఒకటి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఐటమ్స్ చిన్న చిన్నవి క్యాండిల్ హోల్డర్స్, ఇవన్నీ మోడర్న్ గా మనము దీపాలన్నది పెట్టుకోవచ్చు అమ్మవార్ల దగ్గర కానీ గణేశుడి విగ్రహం దగ్గర కానీ పెద్ద పెద్ద దేవతల దగ్గర అన్నిటికీ యూజ్ అవుతుంది మనకి ఇది. అండ్ ఇక్కడ చూస్తుంటే మనం ఇంటికి సంబంధించి తోరణం లాగా కట్టుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, నాకైతే చాలా నచ్చింది. కలర్స్ చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో, కలర్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇదంతా మన ఇంటికి సంబంధించి హోమ్ డెకర్స్ చాలా బాగున్నాయి, చాలా స్మూత్ అండ్ బ్యాక్ డ్రాప్స్ కి కూడా వేసుకోవచ్చు. మనం దేవి పూజలకు అని చెప్పి ఇంటికి కొత్తగా ఇల్లు కట్టుకుంటారు చాలా మంది, వ్రతాలు పూజలు చేస్తుంటారు. అలాంటి వాటికి గెస్ట్స్ ఇంటికి వచ్చినప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనం అమ్మవార్ల విగ్రహానికి చిన్న ఏమంటారు దేవుడి గదిలో చిన్న టెంపుల్ లాగా కడతాం మనము. సో అలాంటి వాటికి తోరణం లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, క్యూట్ గా చూడండి. కలర్స్ లో మనకి అవైలబుల్ ఉంది. ఇక్కడ చూసుకుంటే చాలా మోడర్న్ గా ఎంత బాగున్నాయో చూడండి. ఇంటికి సంబంధించి దేవుడి గది దగ్గర అలంకరణ బాగుంటుంది. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. అండ్ ఇక్కడ చూస్తే ఇంట్లో ఫంక్షన్స్ లేదంటే బయట కన్వెన్షన్ హాల్స్ లో మనం ఫంక్షన్స్ చేస్తాం,
అక్కడ కూడా డైనింగ్ రూమ్ దగ్గర మోడర్న్ గా పెట్టడానికి, లేదంటే బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్స్ ఉంటారు అక్కడ కూడా ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడడానికి. చూడండి ఎంత బాగున్నాయి, పెద్ద పెద్ద లాంగ్ టాసిల్స్. సో ఇదంతా ఒక క్యూట్ లుక్ వస్తుంది చూడండి. ఇందులో డిఫరెంట్ టైప్స్ చూడండి. ఇక్కడ చూస్తే ఒక పర్ల్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. కింద టాసిల్స్ చిన్న గంటల్లాగా వచ్చున్నాయి. పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి ఇక్కడ, చిన్న గంటలని. చూడండి ఎంత మోడర్న్ గా ఉన్నాయో కలర్స్. ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి. చూస్తే చిన్న గంటలు వైట్ కలర్ లో ఉన్నాయి, క్రిస్టల్ టైప్. పెద్ద పెద్ద గంటలు ఇదిగోండి మోడ్రన్. దేవుడి గదుల్లో కూడా మనం పెట్టుకోవచ్చు అండ్ ఇంటికి కూడా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇవి. ఇందులో చూడండి మిర్రర్ ఐటమ్స్ ఎంత బాగున్నాయో, చాలా చక్కగా ఉంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. మనకి సిల్వర్ గంట కావాలంటే సిల్వర్ గంట, గోల్డెన్ కలర్ లో కావాలంటే గోల్డెన్ గంట. మొత్తం ఎంత క్యూట్ ఉందో చూడండి. స్మూత్ గా చాలా బాగున్నాయి ఇవి. లేదు మనకి ఇలా గవ్వల టైప్ లో కావాలి అంటే ఇదిగోండి ఈ టైప్ లో కూడా ఉన్నాయి మనకి. సౌండ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి చూసారా, మనం శారీస్ కి పెట్టుకుంటాం ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ లో. చూడండి ఇదంతా ఎంత బాగుందో, గంట మోడల్స్. ఇది చాలా క్యూట్ గా ఉంది. ఇంకొకటి వ్యూవర్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను, ఎవరైతే ఇప్పుడు నలుగు అని చెప్పి హల్దీస్ అని సంగీత్లని పెట్టుకుంటారు, అలాంటి వాళ్ళు మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా సెట్ చేసుకోవాలి అంటే ఇలాంటివి యూస్ చేస్తే చాలా బాగుంటుంది. మధ్యలో బ్రైడ్ ఇది బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే సూపర్ లుక్ వస్తుంది. అలా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా గంటల్లోనే ఇన్ని టైప్స్. చూడండి డైమండ్ షేప్స్ లో ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇలాంటివి పెట్టుకున్న చాలా బాగా మంచి లుక్ అంటూ వస్తుంది. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో మనకి గంటల్లో, డిఫరెంట్ టైప్స్. సో ఇదంతా ఇది వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ లో ఇలాగా పెట్టుకోవచ్చు. హల్దీ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఇలా పెట్టుకోవచ్చు. సెటప్ బాగుంది చూడండి. ఇదొక మోడ్రన్ లుక్ వస్తుంది. సో వీటికి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తో మనకి ఇక్కడ చూపిస్తున్నారు వీళ్ళు. అండ్ కమింగ్ టు హియర్ చిన్న చిన్న టాయ్స్ కూడా ఉన్నాయి మనకి. చూస్తే చూడండి చిన్న గణేశుడి విగ్రహం ఉంది. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఏవైనా ఉంటే మనం పెట్టుకోవచ్చు. చాలా చక్కగా ఉన్నాయి, ముద్దు ముద్దుగా. చూసారు కదా మనకి ఎంత మోడర్న్ గా ఉన్నాయో గంటలు. ఇంటికి సంబంధించి మంచి లుక్. ఇది కూడా మనం దేవుడి గదుల్లో పెట్టుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది. అండ్ మీకు ఇంకొకటి కూడా చూపించాలనుకుంటున్నాను. ఎవరైతే నలుగు అని చెప్పి పెట్టించుకుంటూ ఉంటారు బ్రైడ్స్ బ్రైడ్ గురుము, వీళ్ళకి ఇక్కడ ఇదిగోండి ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకి లెన్స్ ఇవన్నీ వాళ్ళే మనకి ఇస్తారు. మనకి ఎంతెంత కావాలంటే ఇదిగోండి ఇలా బ్యాక్గ్రౌండ్ మనకి ఇస్తారు. ఇక్కడ పెళ్లి కూతురు కూర్చోవచ్చు, పెళ్లి కొడుకైనా మంచిగా పిక్స్ తీసుకోవచ్చు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని గంటలు నేను చూపించినట్టు ఈ టైప్స్ లో. సో చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇంకోటి చాలా మంది మెహందీ అని చెప్పి పెట్టుకోవాలనుకుంటారు, ఫోటోషూట్. అలాంటి వాళ్ళకి ఇదిగోండి మెహందీ అని చెప్పి ఇలా రాస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకొకటి మనము దీపావళి అని చెప్పి లేదంటే దేవి నవరాత్రులు అని చెప్పి చాలా పూజలు చేసుకుంటూ ఉంటాము. సో అలాంటి వాళ్ళు చూడండి ఎంత క్యూట్ గా ఉందో. డెకరేట్ అయ్యి మధ్యలో ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు మనం, లేదంటే దీపమైనా పెట్టుకోవచ్చు. మంచి లుక్ ఇస్తుంది ఇదైతే. దీపాల్లో మనకి ఎలాంటి టైప్స్ కావాలన్నా చూడండి ఎంత మోడర్న్ గా ఉన్నాయో. మనం ఇక్కడ ఒక విగ్రహం కూడా ప్రతిష్ఠించుకోవచ్చు చిన్నది. సో పెట్టుకొని పూజ చేసుకున్న చాలా బాగుంటుంది, అంత మంచి జరుగుతుంది. ఇంకా బ్యూటిఫుల్ పీపుల్ మీకోసం నేను వచ్చేసాను ఇంకొక కొత్త వెరైటీతో. చూడండి ఎంత బాగున్నాయో. ఈ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి కదా. ఇలా కూడా మనం పెట్టి అలంకరించుకోవచ్చు దేవుడి గదిలో. సో ఇంకొకటి ఇదిగోండి, ఎవరైతే హల్దీస్ ఇలాంటివి జరుపుకుంటారు కదా సంగీత్లు అని చెప్పి, సో అలాంటి వారికి ఇదిగోండి ఇలా మోడ్రన్ గా బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవచ్చు ఈ ఫ్లవర్స్ ఇట్లాంటివన్నీ. సో మనకి మంచి టాసిల్ లుక్ ఇది బాగా వస్తుంది. చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి పెద్ద పెద్దవి పెట్టేసుకున్నా చాలా చక్కగా ఉంటుంది. చూడండి ఈ టాసిల్స్ కూడా ఇందాక చూపించిన వెరైటీ ఒకటి, ఇక్కడ చూపిస్తున్న ఇంకో వెరైటీ. చూడండి మనకి ఏ డ్రెస్ వేసుకుంటే బ్యాక్గ్రౌండ్ మనకి ఎంత లుక్ కావాలో చూడండి. డిఫరెంట్ ఐటమ్స్ అన్ని మనకి ఇక్కడ దొరికిపోతున్నాయి. చాలా క్యూట్ గా ఉంది. అండ్ ఇది చూసారా, మనం బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా పెట్టుకోవచ్చు. ఇట్లాంటివన్నీ తోరణం లాగా పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. వీటిల్లో మనకి చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ.
అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇది ఒక వెరైటీ టైప్ ఆఫ్ ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ వ్యూవర్స్ ఇంకొకటి చూపిస్తున్నాను. ఇప్పుడు దేవి నవరాత్రులని చాలా దేవుడి ఫెస్టివల్స్ వస్తున్నాయి, గణపతి దేవుడు పూజ అని. సో అలాంటి వాటికి మనం ఇదిగోండి ఈ విధంగా మ్యాట్ అనేది పెట్టుకొని పూజలు కూడా చేసుకోవచ్చు. దేవుడి దగ్గర చాలా చక్కగా ఉన్నాయి కదా. ఇందులో కూడా కొన్ని వెరైటీస్ అంటూ ఉన్నాయి, వ్యూవర్స్. సో నెక్స్ట్ వచ్చేసి వ్యూవర్స్ మనందరికీ ఇష్టమైనది, ఇప్పుడు దేవుడు అనగానే మనకు దీపాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటివి చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ దీపాలు అన్నది మనం వెలిగించుకోవచ్చు. ఇక్కడ చూస్తే చాలా ముద్దుగా ఉంది ఈ దీపం, చాలా నచ్చింది నాకైతే. చూడండి ఇక్కడ ఒక దీపం పెట్టచ్చు, ఇదంతా దీపం పెట్టుకోవచ్చు. పూజలు చాలా బాగా కన్వీనియంట్ గా ఉంటుంది ఈ దీపాలు పెట్టుకోవడానికి కూడా. చూసారా ఇక్కడ చూస్తే మినీ దీపాలు ఉన్నాయి, మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న దీపాలు. లైట్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మనకి ఇచ్చున్నారు. బ్యాక్గ్రౌండ్ లో లైట్ వెలుగుద్ది మనకి. చిన్న చిన్న ఇక్కడ ఏమైనా దేవుడిని పెట్టుకుంటే చిన్న విగ్రహం బాగుంటుంది. సో వ్యూవర్స్ ఇక్కడ చూడండి మినీ సైజ్ చాలా మంచిగా ఉన్నాయి, క్యూట్ గా. గంటలు కూడా ఉన్నాయి మనకి అవైలబిలిటీలో. సో ఇలాంటివి కూడా మనకు దేవుడి గదిలో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మనము మోడ్రన్ గా డెకరేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మనకి, ఎంత క్యూట్ లుక్ వస్తున్నాయి కదా మనకి. బర్త్డే పార్టీస్, ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇదిగోండి ఇలాంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. సో మ్యారేజెస్ లో కూడా ఇది యూస్ చేస్తూ ఉంటారు, ఇలాంటి గోల్డెన్ లీవ్స్ ని. సో చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. అండ్ మనకి ఇప్పుడు దీపావళి కూడా వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఇదిగోండి మట్టి దీపాలతో వెలిగించుకోవాలి ఇంట్లో అనుకుంటారు దేవుడి దగ్గర. సో అలా కూడా ఈ ప్రమిదల్ని వెలిగించుకోవచ్చు, చాలా బాగున్నాయి ఈ దీపాలు కూడా. అండ్ రండి మీకు ఇంకొక కొత్తది చూపిస్తాను. ఇక్కడ మోడర్న్ గా ఫ్లవర్స్ అంటూ ఉన్నాయి మనకి ఇక్కడ. సో వ్యూవర్స్ చూసారు కదా నా చేతిలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో, చాలా చక్కగా ఉన్నాయి కలర్స్ అన్ని. ఇదిగోండి మనకి ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నది అవైలబుల్ ఉంది, ఎలా కావాలంటే మనం అలా తీసుకొని యూస్ చేయొచ్చు. సంగీత్ అని చెప్పి అన్నిటికీ చూడండి, ఇది చూస్తే ఎంత బాగుందో, ఇదొక మాల పెద్దది. ఇక్కడ సన్ఫ్లవర్ టైప్ లో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో చూడండి. బ్లూ కలర్ లో ఉన్నాయి, రెడ్ కలర్ ఎంత క్యూట్ ఉంది చూడండి మనకి. ప్రతి ఒక్కటి రోజెస్. ఇదిగోండి వైట్ కలర్ లో ఎంత బాగున్నాయో లీవ్స్. బ్లూ కలర్ లో చూడండి ఎంత మంచి లుక్ వస్తుందో. ఆటమ్ సీజన్ లో ఉంటాయి ఇలాంటివన్నీ, బట్ రియలా అనిపిస్తుంది కానీ ఇది రియల్ కాదు, ఎంత చక్కగా ఉన్నాయో. ఇదిగోండి మనకి పింక్ కలర్ లో కూడా ఇదిగోండి అవైలబుల్ ఉన్నాయి ఫ్లవర్స్. రెడ్ కలర్ లో చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. ఇదిగోండి ఇంకా మనకి ఈ కలర్స్ లో కావాలంటే ఇదిగో చాలా బాగున్నాయి కలర్స్. ఇవి ఎంత క్యూట్ ఉన్నాయో కదా, రెడ్ కలర్. సో చాలా కలర్స్ లో ఇదిగోండి. గ్రీనరీ అంటే చాలా మందికి ఇష్టం. సో చూడండి ఎంత మంచి గ్రీనరీ ఉందో ఇక్కడ. సో ఇప్పుడు ఎలాగో మనకి గణేష్ చతుర్థి వస్తుంది, అండ్ ఇవి ఎలాగో ఇప్పుడు ఆషాఢ మాసము శ్రావణ మాసం కూడా. సో బ్యాక్గ్రౌండ్ లో ఇలా పెట్టుకొని అమ్మవార్లకి పెట్టి డెకరేట్ చేసుకొని పూజలు చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చూడండి పింక్ కలర్ లో ఎంత పెద్ద ఫ్లవర్ అయిందో మన దగ్గర. అమ్మవార్ల విగ్రహాల దగ్గర పెడితే ఇంకా చాలా మంచి లుక్ ఉంటుంది. ఇది మనకి డిఫరెంట్ టైప్స్ లో కావాలంటే చాలా కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇలా కూడా మనము యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ ఎంత చాలా చక్కగా ఉంది మొత్తము. సో చూసారు కదా, ఇదిగోండి ఇలాంటి ఫ్లవర్స్ అయితే చాలా మోడ్రన్. ఎవరి పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా ఇలాంటివన్నీ చాలా మంచిగా డెకరేట్ చేసి ఉంటారు కలర్స్ లో. చూడండి ఎలా టాసిల్స్ గా ఉన్నాయో ఇవి కింద జారి. అండ్ ఇదిగోండి రెడ్ కలర్ లో ఎంత క్యూట్ ఉన్నాయి కదా చిన్న చిన్న ఫ్లవర్స్. నాకైతే చాలా నచ్చింది. తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఎవరైతే దేవతల విగ్రహాలు కొనుక్కోవాలి, ఇంకా ఫ్లవర్స్ ఏమైనా కావాలనుకున్నా, బర్త్డేకి సంబంధించి ఐటమ్స్ ఏమైనా కొనుక్కోవాలనుకున్నా తప్పకుండా ఇక్కడ ప్రకాష్ పార్టీ షాప్ కి విజిట్ చేయండి. మంచి ప్రైజెస్ లో ఇస్తారు మీకు. ఇది చూడండి అమ్మవార్ల పూజల దగ్గర ఏమైనా పెట్టుకోవచ్చు, మంచిగా రెడీ చేస్తారు కదా బతుకమ్మ అని చెప్పి. సో అట్లాంటి వాటికి మంచిగా యూజ్ అవుతుంది మనకి ఇదంతా. చూడండి ఎంత మోడ్రన్ గా ఉందో. ఇదైతే నాకు చాలా నచ్చింది, ఎంత క్యూట్ ఉంది ఈ ఫ్లవర్. చూసారు కదా. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ లో అయితే ఎవరైతే హల్దీస్ అని మెహందీస్ అని అనుకుంటూ ఉంటారో సో అలాంటి వాళ్ళకి ఇది మంచి యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి ఫ్లవర్స్ లో కూడా మనకు టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చూడండి. కలువ పువ్వు, రోజా పువ్వు, ఎన్ని డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయంటే మనకి ఫ్లవర్స్ అన్నవి. చాలా అంటే చాలా క్యూట్ లో ఉన్నాయి చూడండి.
సో క్యూట్ ఈ ఫ్లవర్స్ అన్ని. ఇంకా మనకి గణేష్ చతుర్థి అని చెప్పి ఇదిగోండి మనం ఇలా కూడా కొన్ని బెల్స్ అనేది అమర్చుకోవచ్చు. ఇదిగోండి చిన్న చిన్న బెల్స్ ఉన్నాయి, గణేశుడి బొమ్మ ఉంది, పైన చూస్తే మనకి అంబ్రెల్లా టైప్ లో ఇచ్చున్నారు. ఎంత మోడ్రన్ గా ఉన్నాయి చూడండి గంటలు ఇవన్నీ. ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్ లో ఇదిగోండి కొత్తగా ఎవరైనా దంపతులు మ్యారేజ్ అయినా ఇంటికి తోరణం లాగా కడతారు కదా మ్యారేజ్ అంటే, సో అలాంటి వాళ్ళు, లేదంటే దేవి నవరాత్రులు అని చెప్పి గణేశుడి చతుర్థి అని వస్తుందని ఇలా కూడా మోడర్న్ గా ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఇది చూడండి, దేవి నవరాత్రులు ఇట్లాంటి వాటికి మనం ఇంటి దగ్గర తోరణంగా కట్టుకోవచ్చు గుమ్మాలకి. సో ఇవన్నీ చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో, ఇంట్లో మనం డిజైనింగ్ గా పెట్టుకోవచ్చు. ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి, క్యూట్ గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది, ఇక్కడ చాలా బాగుంది. ఇదిగోండి ఫ్లవర్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ నేను చూపించినట్టు మీకు. ఇదిగోండి ఎల్లో అని, వైట్, చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలెక్షన్స్ మనకి ఫ్లవర్స్ కి సంబంధించి. అండ్ ఇక్కడ చూస్తే ఇదిగోండి హోమ్ కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ డెకర్ చేసుకోవడానికి ఇంట్లో గుమ్మాలకి ప్రతిదానికి చాలా మంచి యూస్ఫుల్ గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో ఇదంతా. ఒక్కొక్క పూజకి ఒక్కొక్క ఫెస్టివల్ కి పార్టీస్ కి మనము చాలా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినటువంటి అయితే చూడండి దేవుడికి సంబంధించి చిన్న చిన్న తోరణాలు ఉంటాయి కదా కట్టొచ్చు. మనము చిన్న చిన్న మందిరం నిర్మిస్తాం మనం ఇంట్లోనే, దేవుడికి సంబంధించి సెపరేట్ గా చిన్న గుడిలాగా తీసుకుంటాం కదా చెక్కలవి. సో అక్కడ ఇలాంటివన్నీ పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. చూడండి ఎంత మోడర్న్ గా ఉందో ఇది. ఇంటికి కూడా మనం బయట తోరణం లాగా పెట్టుకోవచ్చు. సో ఇదొక మంచి సెటప్, బాగుంది. ఐటమ్స్ అన్ని చాలా చాలా చక్కగా ఉన్నాయి. అండ్ ఇంకోటి వ్యూవర్స్, మనం బర్త్డే పార్టీస్ అని కన్వెన్షన్ హాల్స్ లో చాలా ప్రోగ్రామ్స్ అని ఏదో చేస్తుంటాం మంచి మంచిగా పార్టీస్. సో అలాంటి వాటికి మంచి మోడర్న్ లుక్ ఇవ్వడానికి చూసారా ఫ్లవర్స్ ఇలా డెకరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫొటోస్ కి చాలా మంచిగా వస్తుంది ఈ ఫ్లవర్స్ పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ లో. చూసారా మనకి ఎల్లో కావాలంటే ఎల్లో పార్టీకి ఎల్లో కలర్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసి ఊల్తో సంబంధించి చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా మోడ్రన్. ఇంకా చాలా మంది ఇష్టపడతారు పెళ్లిళ్ళకి అని చెప్పి. ఇదిగోండి చిలకలు ఎంత బాగున్నాయి, క్యూట్ చిలకలు కదా, నాకైతే చాలా నచ్చింది. ఇదిగోండి ఎంత బాగున్నాయి. సంగీత్లకి నలుగు పెడతారు కదా హల్దీ ఫంక్షన్స్ కి, ఇలాంటి వాటికి యూస్ చేస్తే సూపర్ లుక్ అయితే ఇల్లు. బ్యాక్గ్రౌండ్ లో కూడా చాలా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది. ఇదొక ట్రెడిషనల్ వే మనకి పార్టీస్ కి ఫంక్షన్స్ కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది కూడా చిలకలు చాలా బాగున్నాయి. ఇవైతే అంతరించిపోయాయి చిలకలవి ఇలాంటి బొమ్మలు, బట్ ఇప్పుడైతే వస్తున్నాయి, డెఫినెట్లీ కొనుక్కోండి. సో ఇలాంటివన్నీ ఎక్కడ దొరుకుతాయంటే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రకాష్ పార్టీ షాప్. ఇది ఎంజీ రోడ్ లో ఉంది, గాంధీ స్టాచ్యూ దగ్గర, సికింద్రాబాద్ జనరల్ బజార్. చూసారు కదా మోడ్రన్ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో మనకి. ఇది చూసారా మనకి కావాల్సినది. ఇదిగోండి దేవుళ్ళ దగ్గర బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కి ఇదిగోండి ఎంత చక్కగా ఉందో చూడండి, మెరుస్తున్న గంట లోపల. అండ్ ఇదంతా ఫ్లవర్స్. ఇది చూసారా ఎంత మోడ్రన్ అంటే చాలా చక్కగా ఉంది, చాలా మోడ్రన్ లుక్. ఇదిగోండి చిలకలే అంటే ఇదొక డిఫరెంట్ స్టైల్. ఇదిగోండి చూసారా ఎంత చక్కగా ఉన్నాయి మనకి ఇవి. చూడండి మనకంతా ఎంత ట్రెడిషనల్ వేలో మొత్తం దొరుకుతున్నాయి ఈ రెండు, చాలా చక్కగా ఉన్నాయి. ఈ ప్యారెట్స్ అయితే నాకు చాలా నచ్చింది. చూడండి గంటలు అయితే బాగున్నాయి. ఇక్కడ చూడండి మనకు వినాయక చవితి వస్తుంది కాబట్టి చాలా యూస్ఫుల్, ఇది చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ ప్రకాష్ షాప్ కి వచ్చి పర్చేస్ చేయండి, పార్టీ షాప్ చాలా బాగుంటుంది. సో వ్యూవర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇదిగోండి ఫ్లవర్స్ ఇవన్నీ చూసేసాము, బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగుంటుంది దేవుడి పూజలు అప్పటికి. అండ్ నెక్స్ట్ ఇది డెకరేషన్ నెట్ అన్నమాట. ఇది బ్యాక్ డ్రాప్స్ లో ఇలా పార్టీస్ కి మనం చేసుకోవాలంటే హ్యాపీ బర్త్డే అని చెప్పి బర్త్డే సెలబ్రేషన్స్ కి యానివర్సరీస్ ఉంటాయి కదా సర్ప్రైజ్ గా గిఫ్ట్స్ ఇవ్వాలని, సో అప్పుడు మనం ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఎలా ఉందో సేమ్ స్ట్రక్చర్ మనం చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈ క్లాత్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మనకి, సిల్వర్ అని, పింక్ కలర్, మరూన్ రెడ్ అండ్ చాలా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి. ఇక్కడ చూసుకుంటే చూడండి ఆరెంజ్ అని, ఇవన్నీ కాస్ట్ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ గానే. మనకు కావాల్సిన కలర్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ చిన్నపిల్లల బర్త్డేస్ కి సంబంధించి ఇట్లా పెట్టుకోవచ్చు, బాగుంటుంది.
మన డ్రెస్ కాంబినేషన్ కి తగ్గట్టు. అండ్ ఇది వచ్చేసి బేబీ షవర్ ఉంటుంది కదా, పిల్లలు పుట్టిన తర్వాత బేబీ ఫోటోషూట్ కి మంచి కలర్, ఇది బాగుంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తే పూజకు సంబంధించిన ట్రెడిషనల్ క్లాత్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు గణేష్ చతుర్థి అని బాబాకి సంబంధించి కొన్ని వేడుకలు చేస్తుంటారు. సో అలాంటి వాటికి కలర్స్ అన్ని కాషాయపు రంగులో ఇవన్నీ దొరుకుతాయి మనకి. చూడండి ఎంత బాగున్నాయి. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ లో ఈ విధంగా ఉంటుంది. మనకి ఎలాంటి ఫంక్షన్స్ కి సంబంధించి అయినా బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ ఇలా దొరుకుతాయి మనకి. ఇక్కడ చూస్తే మనకి దేవుళ్ళ విగ్రహాలకి సంబంధించి చాలా అంటే చాలా, ఇదిగోండి మ్యాట్స్ చూస్తే ఎన్ని రకాలు ఉన్నాయో. మనం ఇలా మందిరం లాగా దేవుళ్ళకి పెడతాం కదా, సో లోపలైతే విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. 2.5 feet లో పెట్టుకోవచ్చు అంట విగ్రహాన్ని. ఇక్కడైతే చాలా బాగుంది. ఇది థర్మాకోల్తో చేసింది. అండ్ ఇక్కడ కూడా చూడండి చిన్న మినీ విగ్రహాలన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి గణేష్ చతుర్థి వస్తుంది కాబట్టి ఇక్కడ మూషికాసురుడు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ గణేశుడిని పెట్టి ప్రతిష్ఠించి ఆ చిన్న విగ్రహము మనం పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా గణేశుడికి సంబంధించి, లేదంటే మనకి ఇప్పుడు ఆషాఢ మాసం శ్రావణం కాబట్టి అమ్మవారిని కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా లుక్ ఉంటుంది. ఇదిగోండి ఇలాంటివన్నీ ఇలా డెకరేట్ చేసుకుంటే అమ్మవార్లకి బ్యాక్గ్రౌండ్ లో సో మంచి లుక్ వస్తుంది. అండ్ పూజ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. మంచిగా ఫొటోస్ కూడా వస్తాయి. చూడండి ఎంత క్యూట్ ఉందో. ఇదంతా అమ్మవార్లకు సంబంధించి. ఇంకా మీకు నేను ఇవన్నీ మ్యాట్స్ చూపించాను కదా, ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ లో కూడా ఇక్కడ మంచిగా అమ్మవారిని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పైన చూస్తే బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి. మనం రిసెప్షన్ అని చెప్పి లేదంటే దైవీ నవరాత్రులనైనా కూడా మనం బ్యాక్గ్రౌండ్ ఇలా పెట్టి పూజలు చేసుకోవచ్చు. సో మంచి లుక్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకుంటే. నాకైతే ఇక్కడ ఐటమ్స్ చాలా బాగా నచ్చాయి. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గంటలు కూడా ఉన్నాయి చూసారా, మనకి మోడర్న్ గా లక్ష్మీదేవి సంబంధించి ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా సెట్ అవుతుంది ఇవంతా బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే. ఇక్కడ చూస్తుంటే మనకి ఆవులవి ఇలా పిక్స్ ఉన్నాయి. ఇవి చూస్తే మనకి కృష్ణాష్టమి వచ్చింది అనుకోండి, సో ఇలాంటివన్నీ మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే లక్ష్మీదేవికి సంబంధించి, దుర్గామాతకు సంబంధించి అన్ని ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ శుభ అని చెప్పి రాస్తున్నారు కలర్స్ గా. ఇది చూడండి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ఇక్కడ మనకు చూస్తే. సో ఇలా కూడా మనం పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్లవర్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఇక్కడ. సో వ్యూవర్స్ ఇది చూసారు కదా, మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మందిరమ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి నిర్మించి ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మన దేవత విగ్రహాలన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే కార్పెట్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి తోరణాలకు సంబంధించి డెకరేటివ్ ఐటమ్స్, చిన్నపిల్లలకు సంబంధించిన టాయ్స్ మనకి ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. సో వ్యూవర్స్ ఇక్కడైతే చిన్నపిల్లలకి సంబంధించి చాలా రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి. మనం బర్త్డే పార్టీస్ కి ఇవ్వాలనుకుంటే చూడండి పెన్స్ అని, పెన్సిల్స్ అని, సెంట్ పెన్స్ అని చాలా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్. ఆడుకునే వస్తువులు అని చెప్పి చూడండి ఇక్కడ చిన్న చిన్నవి ఎంత బాగున్నాయో క్యూట్ గా. షార్ప్నర్, ఎరేజర్ అని చెప్పి మొత్తం స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే చూడండి బార్బీ అని చెప్పి చిన్న చిన్న ఆడుకునే వస్తువులు ఉన్నాయి. డోరా అని ఎంత బాగున్నాయి చూడండి. ఇలాంటివన్నీ గిఫ్ట్స్ బాగున్నాయి గేమ్స్ ఆడుకోవడానికి మోడ్రన్ గా. చూడండి మోడ్రన్ పెన్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయో, నచ్చుతాయి చిన్నపిల్లలకి, చాలా నచ్చుతాయి ఇవన్నీ. సో చూసారు కదా, ఇదిగోండి చిన్న చిన్న ఐటమ్స్ ఇవన్నీ నచ్చుతాయి పిల్లలకి. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అంట. సో వ్యూవర్స్ నేనైతే టాయ్స్ దగ్గరకు వచ్చేసాను. చాలా బాగున్నాయి టాయ్స్. చూసారా ఈ మినీ టాయ్ ఎంత క్యూట్ గా ఉందో, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకా చూడండి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇదిగోండి వీటి చూసారా, లియాంగ్ అంట వీడి పేరు, చాలా బాగుంది ఇది కూడా. ఇక్కడ చూడండి ఎంత క్యూట్ గా ఉందో ఈ చిన్ని డక్. అండ్ ఇక్కడ చూస్తే చిన్న టైప్ ఆఫ్ డోరేమాన్ మినీ రోబోలా ఉంది. ఇక్కడ చూసారా మనకి స్పైడర్ మ్యాన్ అంటే చిన్నపిల్లలకి ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇదిగోండి స్పైడర్ మ్యాన్. పైన చూస్తే చూడండి చిన్న చిన్న బొమ్మలు ఎంత క్యూట్ గా ఉన్నాయి. ఇదిగోండి ఇది కూడా ఎంత మోడర్న్ గా ఉంది. ఇదిగోండి మనకి టెడ్డీ బేర్ అంటే అందరికి చాలా ఇష్టం. చూసారా మన బ్యాట్ మ్యాన్ ఎలా ఉన్నాడో, ఎంత చక్కగా ఉందో చూసారా, ఎంత క్యూట్ గా ఉన్నాయి ఇవన్నీ. సో ఇక్కడ చూస్తే మనకి మినీ పాప కూడా ఉంది. ఇదిగోండి ఎవరైతే బేబీ షవర్స్ ముందు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరెవరు ఉంటారో వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వండి, చాలా చక్కగా ఉంటుంది, ఇష్టపడతారు. అండ్ చిన్న పిల్లలకు కూడా ఈ బొమ్మలు ఇచ్చారనుకోండి చాలా నచ్చుతారు వాళ్ళకి. సో చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయి టాయ్స్ అన్నది. సో ఇక్కడ టాయ్స్ కూడా దొరుకుతాయి మనకి, అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇక్కడికి వస్తే మనకు కావాల్సినటువంటి గిఫ్ట్ ఐటమ్స్ ఎవరెవరైతే ఇప్పుడు బేబీ షవర్ అని చెప్పి లేదంటే చిన్న చిన్న ఫెస్టివల్స్ అని పార్టీస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఒక్కొక్క
గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు క్యాష్యూస్ పెట్టి ఇట్లా. సో అలాంటి వాటికి చాలా చక్కగా ఉంటుంది. ప్లేట్స్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి మనకి. చిన్న చిన్న గణేశుడి బొమ్మలని, రాధాకృష్ణుడి బొమ్మలని, లేదంటే సాయిబాబా బొమ్మలని ఉంటాయి కదా. ఇదిగోండి ఎంత చక్కగా ఉందో. ఉయ్యాల కూడా చాలా డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి. అండ్ మనం చూడండి ఫ్లవర్స్ ఏమైనా పెట్టి ఇవ్వాలంటే ఫ్రూట్స్, క్యాష్యూస్ అని ఇదిగోండి చాలా చక్కగా ఉంటుంది. చూడండి ఇదంతా అట్లానే ఉన్నాయి. ప్లేట్స్ లో ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో ఇవన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. మనకి టైప్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. సో మనం ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, అన్ని ఒక దగ్గరే దొరుకుతాయి. సో చూసారు కదా ఎన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే చిన్న పిల్లలకి సంబంధించిన పూర్తి క్రాఫ్ట్ ఐటమ్స్ అనేవి మనకి ఇక్కడ దొరుకుతున్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా మోడర్న్ గా చూడండి ఎన్ని ఉన్నాయి మనకి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అన్ని మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ అంతా ఎంత చక్కగా ఉంది చూడండి. స్ట్రాబెర్రీస్ అని, బ్లూబెర్రీస్ అని, ఇదిగోండి బార్బీ గర్ల్స్ అని ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మొత్తం మోడర్న్ లుక్ వస్తుంది మీరు చూసినట్టయితే. అండ్ అక్కడ చూస్తే క్రాఫ్ట్ కి సంబంధించి చిన్న చిన్న మంచి బొమ్మలు ఉన్నాయి. ఇవి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. అదొకటి. సో ఇది వ్యూవర్స్. సో ఇక్కడ ఇవన్నీ ఇలా అవైలబుల్ ఉన్నాయి. సో చాలా చక్కగా ఉన్నాయి మనకి. దేవుడికి సంబంధించి కూడా మనం చిన్న చిన్న బిందెలు అంటూ ఉన్నాయి. చూసారా కలశాలు ఎంత చక్కగా ఉన్నాయో. సో వీటన్నిటిని పెట్టుకొని మనం పూజలు చేసుకోవచ్చు, బాగుంటాయి. వాటర్ పెట్టుకోవచ్చు, చాలా చక్కగా ఉంది. సో వ్యూవర్స్ ఇక్కడతో పిల్లలకి సంబంధించిన క్రాఫ్ట్ ఐటమ్స్, టాయ్స్ సంబంధించి ఐటమ్స్ కొన్ని ఉన్నాయి కదా, ఏవైతే బొమ్మలు చూపించారో అదంతా ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది వీడియో. అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు ఇంకా చూపిస్తాను. సో వ్యూవర్స్ నేను ఇంకొకటి కూడా చూపిస్తాను కదా. చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ ఉన్నాయో. మనం డిఫరెంట్ అకేషన్స్ కి డిఫరెంట్ గా మనం ఇవ్వచ్చు. చూసారా కలర్ఫుల్ గా ఉంది. సెరమనీస్ కి అండ్ ఎవరైతే మ్యారేజెస్ కి కూడా కావాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు ముస్లిం మ్యారేజెస్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు క్యాష్యూస్ అని చెప్పి, ఆల్మండ్స్ అని, ఇలా బిస్కెట్స్, చాక్లెట్స్ అన్ని పెట్టిస్తారు అందరికి. సో అదొక సాంప్రదాయం. మన వాళ్ళు కూడా పెడుతుంటారు. సో అందరు ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకింగ్ చేయాలి, ఇవ్వాలి వచ్చిన గెస్ట్ కి అనుకుంటారు. సో అలాంటి వాటికి సంబంధించి చూడండి మొత్తం కిష్మిష్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు వీటిల్లో. సో అదనమాట ఇలాంటి ఒక చిన్న గిఫ్ట్ పొట్లీస్ ఇవి. ఇక్కడ చూసుకుంటే చూసారా చోటా భీమ్ అని, చిన్న పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి 1 year బేబీ పుట్టాడని చెప్పి మనం లడ్డు అని కొన్ని సమ్ ఐటమ్స్ పెట్టి ఇస్తాము. సో వాటికి చిన్న చిన్న బ్యాగ్స్ ఇవి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి. ఇవి చూసారా బేబీ షవర్ అని చెప్పి, లేదంటే ఇంకెవరికైనా ఏమైనా బట్టలు పెట్టాలని అనుకుంటాం మనము. సో ఆ టైంలో ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఇచ్చి పెడతాం కదా. సో వాటికి సంబంధించిన బ్యాగ్స్, బర్త్డే కి సంబంధించి కేక్స్ అని ఇట్లాంటివి ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే చాక్లెట్స్ వేసి, సో అట్లాంటి వాటికి ఒక బ్యాగ్. చిన్న పిల్లలకి బర్త్డే స్కూల్లో ఏమైనా బర్త్డేస్ కి అని చెప్పి పంచాలనుకుంటారు. సో స్లేట్స్ అని ఏమైనా పంచాలనుకున్న బొమ్మలని ఇలాంటి బ్యాగ్స్ లో గిఫ్ట్స్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చిన్న పిల్లలకి సంబంధించి బర్త్డే కి చిన్న పిల్లలకి పెన్సిల్స్, స్లేట్స్ ఇచ్చే అలవాట్లు ఉంటాయి చాలా మందికి. సో అలాంటి వాటికి పిల్లలకి ఇవ్వడానికి కన్వీనియంట్ గా ఉండడానికి ఇదిగోండి చిన్న చిన్న బ్యాగ్స్ ఎంత మోడర్న్ క్యూట్ గా ఉన్నాయి చూడండి కలర్స్ లో. అండ్ ఇవి మనం ఎవరైనా బట్టలు పెట్టారనుకోండి, శారీస్ అట్లాంటి వాటికి, సో మోడర్న్ గా కనిపించడానికి ఇదిగోండి ఇలాంటి ఒక కవర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి ఎవరైతే సంగీత్ కి, హల్దీస్ కి తాంబూలాలు ఇచ్చుకోవాలనుకుంటారు, సో అలాంటి వాళ్ళు ఇందులో చిన్న చిన్న గిఫ్ట్స్ అలా పెట్టుకొని ఇట్లాంటివి ఇచ్చుకుంటారు. సో ఇదొక టైప్ ఆఫ్ బ్యాగ్. చూసారు కదా ఒక్కో అకేషన్ కి ఒక్కో విధంగా మనము బ్యాగ్స్ అంటే ఇచ్చుకోవచ్చు. చూడండి చిన్న పిల్లలకి సంబంధించి మనం ఏమైనా టాయ్స్ గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇవన్నీ ఇవే అండి, ఎంత చక్కగా ఉందో. అండ్ మోర్ ఓవర్ మనకి హాలోవీన్ అంటే బాగా తెలుసు. సో అండ్ సైన్స్ వేర్స్ కి, డ్రామాస్ అని చెప్పి చాలా మంది కాస్ట్యూమ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ హాలోవీన్ కి సంబంధించి. చూసారా ఎలా ఉందో బుక్ అంట ఇది హాలోవీన్ కి సంబంధించి. ఇదిగోండి ఎన్ని టైప్స్ ఆఫ్ మాస్కులు ఉన్నాయో, ఎంత భయపెడుతున్నాయో అమ్మో. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ హాలోవీన్ కి సంబంధించి. క్యాప్స్ అని, నెయిల్స్ అని, హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో ఇక్కడ. చాలా అంటే చాలా మోడర్న్ లుక్ వస్తున్నాయి ఇవి. ఇక్కడ స్పైడర్ మ్యాన్ అని చూసారా విగ్గులు ఎలా ఉన్నాయో. చూసారు కదా ఎన్ని టైప్స్ ఆఫ్ విగ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఎంత భయంకరంగా ఉంది కదా ఈ రాక్షసుడు. ఇదిగోండి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఎన్ని ఉన్నాయో చూడండి.
చూసారు కదా ఎలా ఉందో, మాన్స్టర్ కూడా ఉంది ఇక్కడ. ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా చక్కగా ఉంది. హాలోవిన్ కి సంబంధించి ఇదిగోండి గుమ్మడికాయ ఎలా ఉందో చూడండి, భయంకరంగా. సో ఇది కూడా ఉంది మనకి. ఇక్కడ చూస్తే చూడండి ఎన్ని భూతాల క్యాప్స్ అంటూ ఉన్నాయో ఇక్కడ. చూసారా క్యాప్స్ ఎలా ఉన్నాయి మనకి. సో ఇలాంటివన్నీ దొరుకుతాయి. సైన్స్ వేర్ కి సంబంధించి హాలోవిన్ కి చాలా మంది అమెరికన్స్ అండ్ ఇక్కడ కూడా చాలా మంది జరుపుతుంటారు, బాగుంటుంది. సో ఇదిగోండి ఎలా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ, ఎన్ని రాక్షసుల ఫొటోస్ ఉన్నాయి చూడండి హాలోవిన్ కి సంబంధించి. మాన్స్టర్ లాగా భయపడుతున్నట్టు ఉన్నాయి కదా. సో డిఫరెంట్ వెరైటీ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే చూడండి పోకీమాన్ అని చెప్పి, హ్యాపీ బర్త్డే అని చెప్పి చాలా బ్యాగ్స్ ఉన్నాయి. అబ్బాయి పుడితే అబ్బాయి బర్త్డే అయితే ఒక్కొక్కలాగా మనం గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు. అమ్మాయి అయితే ప్రిన్సెస్ అని చెప్పి చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్టూన్ స్టైల్స్ లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ఏంటంటే మీకు చెప్పబోయేది, ప్రెసెంట్ మనకు ఆగస్ట్ 15 వస్తుంది. సో అలాంటప్పుడు మనము ఈ ఫ్లాగ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఏమంటారు? సో ఇలాంటి ఫ్లాగ్స్ కూడా మనకు దొరుకుతాయి. వన్ మోర్ థింగ్, మన గాంధీ జయంతి ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం. సో వాటికి సంబంధించిన చిన్న ఫ్రేమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో చాలా బాగుంది. అండ్ మనకి ఫ్లాగ్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి. చాలా బాగున్నాయి. ఆల్ ఇన్ వన్ ఐటమ్స్ అన్ని ఇక్కడ మనకి ప్రకాష్ పార్టీ షాప్ లో దొరుకుతున్నాయి. సో ఇక్కడ వచ్చి విజిట్ చేయండి. డిఫరెంట్ ఐటమ్స్ అన్ని మీరు కొనుక్కొని హ్యాపీగా వెళ్ళండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, నా దగ్గర క్రౌన్స్ ఉన్నాయి అండ్ ఒక హెయిర్ బ్యాండ్ ఉంది. చూసారు కదా ఈ సెటప్ ఎలా ఉందో. బాగుందని అనుకుంటున్నాను. ఎవరు తిట్టుకోవద్దు దయచేసి, కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఇక్కడ చూసారా చిన్న పిల్లలకి సంబంధించి బర్త్డే వింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకొని బ్యాక్గ్రౌండ్ లో ఇలా వేసుకుంటే పిల్లలు ఎంత ముద్దుగుంటారు. అండ్ ఇక్కడ చూస్తే బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లలకి చాలా క్యూట్ గా ఉంటుంది ఇది వేసుకుంటే. ఇక్కడ చూడండి చిన్న డ్రెస్సెస్, చూసారా హెయిర్ బ్యాండ్ ఎంత క్యూట్ గా ఉందో. అండ్ ఇక్కడ చూడండి చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకి చిన్నపిల్లలకి సంబంధించి. ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ క్రౌన్ నేను వేసుకున్నటువంటిది. అండ్ ఇక్కడ చూసారా బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ అని చెప్పి రాసుకోవచ్చు, మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది బాగుంటుంది. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రౌన్స్ అన్నవి కూడా ఉన్నాయి. ఎంత క్యూట్ గా ఉన్నాయి, చిన్నపిల్లలకి బాగా సెట్ అవుతుంది. చూసారా ఎంత మోడర్న్ లో ఉందో. నేను కూడా చాలా బాగున్నాను కదా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ తిట్టుకోవద్దు నన్ను. సో ఇది వ్యూవర్స్, ఏంటి కెమెరామ్యాన్ గారు అలా చూస్తున్నారు? సో చూసారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి. డాడ్ మామ్ అని చెప్పి మనకి ఇదిగోండి ఇవి ట్యాగ్స్ కూడా ఉన్నాయి మనకి. ఓలా పార్టీ అని చూసారా, బేబీ గర్ల్ బేబీ బాయ్ అని చెప్పి. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇక్కడ చూస్తే ఇదిగోండి ఈ టైప్ లో ఉంటుంది ఇవన్నీ. చూడండి హ్యాపీ యానివర్సరీ అని ఉంది. నాకు దొరికింది ఇది, నేను వేసుకొని చూపిస్తున్నాను మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఇవి. నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాపీ బర్త్డే అంటే ఇంకా బాగుండేదేమో, నాకు యానివర్సరీ ఇచ్చారు మా వాళ్ళు. సో చూడండి ఇలాగా హ్యాపీ బర్త్డే అని, బేబీ బాయ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుక్స్ లో మనకి ఇదిగోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్. డాడ్ అని చెప్పి మామ్ అని ఇట్లా ఇస్తారు మనకి. సో చూసారు కదా చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తే మనకి హ్యాపీ యానివర్సరీ అని కూడా మనకి కొన్ని ఉంటాయి. ఇదిగోండి యానివర్సరీకి సంబంధించి అనుకోండి హ్యాపీ యానివర్సరీ అని ఇదిగోండి ఇలా పెట్టి ఇదిగోండి ఇలా ఇచ్చుకోవచ్చు. చూడండి గర్ల్ అండ్ బాయ్ ఇక్కడ ఎంత చక్కగా ఉన్నారో. సో ఇది వ్యూవర్స్, ఇక్కడ ఇంత మోడర్న్ గా ఇంత క్యూట్ గా ట్రెడిషనల్ గా చాలా అంటే చాలా ఐటమ్స్ దొరుకుతున్నాయి. సో తప్పకుండా విజిట్ చేయండి. సో వ్యూవర్స్ చూసారు కదా, ఏంటిది కిరీటం పెట్టుకుంది అని అనుకుంటున్నారా? ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి చూడండి క్రౌన్స్ అన్ని. చిన్న పిల్లలకి సంబంధించి ఎంత చక్కగా ఉన్నాయి. మిక్కీ మౌజ్ అని చెప్పి సో చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే. ఇదిగోండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. అండ్ మనకు కావాల్సిన విధంగా చూడండి జోకర్స్ క్యాప్స్ అని అన్ని ఉన్నాయి ఇక్కడ. సో వ్యూవర్స్ చూసారు కదా చాలా టైప్స్ ఆఫ్ కిరీటాలు అనేది కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. 1 year 2 year అని చెప్పి బేబీస్ కి సంబంధించి ఉంది. ఇదిగోండి 1 2 3 4 ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకు కావాల్సిన విధంగా తీసుకొని మనం కేక్ మీద పెట్టుకోవచ్చు. సో చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా టైప్స్ ఆఫ్ క్రౌన్. ఇదిగోండి ఇది హాఫ్ మంత్ బేబీకి సంబంధించిన క్రౌన్. ఎంత క్యూట్ గా ఉన్నాయంటే ఇక్కడ చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నవి, నాకు చాలా నచ్చింది. సో వ్యూవర్స్ ఇంకొకటి కూడా మీకు చూపిస్తున్నాను. క్యాప్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. చూడండి
ఎంత బాగున్నాయో. సైన్స్ వేర్ కి సంబంధించి హాలోవీన్ డేస్ కి ఇట్లా మన క్యాప్స్ ఏమైనా మోడర్న్ గా కావాలంటే అన్ని ఇక్కడే దొరుకుతున్నాయి. చూడండి కలర్స్. చిన్న పిల్లలకి స్కూల్లో యానివర్సరీస్ చేస్తూ ఉంటారు. సో వాటికి ఇలాంటి హ్యాట్స్ వేసుకొని డాన్స్ చేయడము ఇట్లా చేసి చాలా క్యూట్ గా ఉంటారు పిల్లలు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు చాలా కలర్స్ లో ఇక్కడ క్యాప్స్ అంటూ అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ చూసే శాంతా క్లాస్ కి సంబంధించి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ హ్యాట్ అయితే చాలా బాగుంది. సో వ్యూవర్స్ చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఇది చాలా కామెడీగా కూడా ఉంది నాకు. సో ఇలాంటివి కూడా మనము పెట్టుకోవచ్చు, బాగుంటుంది. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ కళ్ళకి పెట్టుకునే ఐటమ్స్ ఉన్నాయో. సో హాలోవీన్ కి సంబంధించి చాలా మంచిగా రెడీ అవ్వచ్చు. చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ చూస్తే. డెఫినెట్ గా ఈ ఐటమ్స్ అన్ని వచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకోండి, చాలా బాగా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది ఇక్కడ ఐటమ్స్ అన్ని. సో చూసారు కదా, ఇదండి ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. క్యాప్స్ అని, స్పెట్స్ అని, పిల్లలకి సంబంధించిన ఆల్ ద టైప్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయి. చూడండి షాప్ పేరు మళ్ళీ చెప్తున్నాను, ప్రకాష్ పార్టీ షాప్ అన్నమాట. సో ఇది ఎంజీ రోడ్ లో ఉంది. తప్పకుండా ఇక్కడ విజిట్ అయ్యి చూడండి. నాకే ఎంతో నచ్చేసింది. మీరైతే చూసి డెఫినెట్లీ కొనుక్కొని వెళ్తారు. సో ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దట్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. బై బై. సైనింగ్ ఆఫ్ మీ ఫాతిమా.